మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చారు. ఇదిగో, ప్రభు దూత పరలోకము నుండి దిగువచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూడండి. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకన్నా ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పుతున్నాను అన్నారు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యంలో ఒక సందర్భం ఏంటంటే, సమాధిని చూడటానికి స్త్రీలు వచ్చారు. 2వ వచనం చూస్తే పరలోకం నుంచి దూత వచ్చాడు. స్వరూపము, ఆ వెలుగు, వస్త్రము, భూకంపము. అతనికి భయపడిపోయి కావలి వారు వణికి చచ్చిన వారి వల్ల స్పృహ తప్పి పడిపోయారు. దూత స్త్రీలను చూచి అని ఉంది. అంటే స్త్రీలు వచ్చిన తరువాత దూత వచ్చాడు. స్త్రీలు వచ్చిన తరువాత దూత వచ్చి ఆ బండను దొర్లించాడు. స్త్రీలు వచ్చిన తర్వాత ఇంకక్కడ సైనికులు మెలకుగానే ఉన్నారు. అప్పుడు జరిగినట్టుగా ఆ వచ్చిన సీక్వెన్స్ కనిపిస్తూ ఉంది. మిగిలిన సువార్తల్లో చూస్తే అలా లేదు. ముందుగానే దూత వచ్చారు. ముందుగానే ఆ దూతను చూసి సైనికులు చచ్చిన వారి వల్లే పడి ఉన్నారు. దూత రాతిని పొర్లించాడని వచనం ఉంది. యేసు తిరిగి లేచాడు. ఆయన శరీరం సమాధిలో లేదు. ఆ సమయానికి స్త్రీలు వచ్చారు. వచ్చే వరకు దూత ఉన్నాడు అక్కడ. స్తోత్రం కలుగునుగాక. అది సందర్భం. సంభాషణ మనం చూసాం. సో మరొక వచ్చిన భాగం లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనం నుంచి 32వ వచనం వరకు చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనం నుంచి 32వ వచనం వరకు చూద్దాం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము, అవసరము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళున్నట్లు అగపడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి
ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవుడి లేఖనములను ఈరోజు మన వినికిడిలో దీవెనకరముగా మలుచునుగాక. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో వచ్చిన భాగాలను మొదటిగా ధ్యానం చేస్తూ దేవుడు మనకు మరలా జ్ఞాపకం చేసే అంశాలను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ చదివిన లేఖనాలను సమయానుకూలంగా పరిశుద్ధాత్మ నడిపింపులో క్రమంలో ధ్యానం చేస్తూ ఈ ఆరాధనను ముగించుకోవటానికి మనం ప్రయత్నించేద్దాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ క్రీస్తులోనికి వచ్చినటువంటి మనం, ప్రభువును అంగీకరించిన మనం, ప్రభు యొక్క పుట్టుక, ప్రభు యొక్క జీవిత విధానం, ప్రభు యొక్క మరణం, మరణించిన రీతి, ఆ పిదప అతి ముఖ్యముగా సంఘము తప్పక నమ్మి తీరాల్సింది ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు పుట్టుక క్రిస్మస్ ద్వారా నమ్మేవారు ఉంటారు. ఆ పండగ దాన్ని బట్టి విశ్వాసములకు వచ్చిన తర్వాత కూడా నమ్మేనా మనమున్నాం. ఆ తర్వాత భూమి మీద ఆయన సంచారం చేస్తూ చేసిన ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, ప్రేమ, బోధ, ఇవన్నీ కూడా సంఘానికి సాధారణంగా జ్ఞాపకమే. తెలియని వారెవరూ ఉండరు. తెలియనిదల్లా ఒకటే, మర్చిపోయేదల్లా ఒకటే, వింటారు కానీ విడిచిపెట్టే విషయం ఒకటే. ప్రభు కొన్ని ప్రవచనాలు పలికారు. ప్రభు తండ్రి గురించి చెప్పారు, పరలోక రాజ్యం గురించి చెప్పారు, తనకు అధికారం ఇవ్వబడిందని చెప్పారు, ఇంకా చాలా బోధ చేశారు. ఒకరి పట్ల ఒకరు ఇలాగ ఉండాలి, ఇలా చెయ్యాలి, అలా ఇవ్వాలి, ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చారు. సామాజిక పరంగా చెప్పారు, ఆత్మీయ పరంగా చెప్పారు, శరీర సంబంధంగా చెప్పారు, ధనం విషయంలో చెప్పారు, భోగ భాగ్యాల విషయంలో చెప్పారు, వస్త్రాల విషయంలో చెప్పారు, ఆహారం విషయంలో చెప్పారు, వాకిళ్ళ విషయంలో చెప్పారు. చాలా సబ్జెక్ట్స్ ఆయన టచ్ చేశారు. స్తోత్రం కలుగునుగాక. వీటన్నిటి మధ్యన అక్కడక్కడ ఆయన ప్రవచనములు పలికారు. ప్రవచనం అంటే దేవుని మాట పలుకుట. ఒక పాత్రగా పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలు ఉండుట మనము చూసి ఉన్నాం. ఆ దినాల్లో అబద్ధ ప్రవక్తలు కూడా విస్తారంగా వచ్చిన విధానం కూడా మనం చూసాం. ఆ ప్రవక్తల గురించి యెహోవా మౌనంగా ఏం ఉండిపోలేదు. ఆ ప్రవక్తల తీరుతెన్నులు, వారి హావభావాలు, వారి అలవాట్లు, వారి ఆశలు, వాళ్ళ ఆత్రతలు, వాళ్ళ బోధలు, ప్రజల మధ్యన వాళ్ళు కలిసిపోయే విధానం అన్నీ యెహోవా కూడా చెప్పారు ప్రవక్తల ద్వారా. పోనీలేని ఊరుకోలేదు. వాళ్ళ సంగతి నేను చెప్తాను అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. కనుక ఆ దినాలలో కూడా పెద్ద ప్రవక్తలు ఉన్నారు. కొంతమంది రాజులైతే అమ్మో ఈయన చాలా గొప్ప ప్రవక్త, ఈయన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఈయన ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఈయన శపిస్తే దేవుడు కూడా శాపం పెట్టేస్తాడు అనే భావనతో ఒక రాజు ఒక ప్రవక్తను ఇంటికి పిలిచి వెళ్ళటానికి ఎన్ని రకాల ఆశలు చూపించాడు. తన రాజ్యంలోని తీసుకెళ్ళి ఇజ్రాయేలుని శపించటానికి. గుర్తుంది కదా. ఆ దినాల్లో కూడా ఉన్నారు ప్రవక్తలు అలాగున బిలాము బోధ అన్నట్టు దేవుని గురించి మాట్లాడుతూ, ఒక పక్క ధనం గురించి ఆశిస్తూ,
చివరికి ఏ స్థాయికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడో, ఆ వ్యక్తి మరణం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనం చూస్తుంటాం. సో ప్రవచనాలు, ప్రవక్తల గురించి పాత నిబంధనలో దేవుడు అంత తీవ్రంగా స్పందించేవాడు. ఏదేమైనా ఈ ప్రవచనాల విషయంలో యేసు ప్రభు ప్రవచనం మనం తప్పక నమ్మి తీరాల్సిందే. యేసును ప్రవక్తగా ముస్లిమ్స్, ఇస్లాం విశ్వాసంలో వెళుతున్నవారు ఆయన ప్రవక్త మాత్రమే. మహమ్మద్ ఆయన తర్వాత వచ్చాడు, ఆయనే చివరి ప్రవక్త. అల్లాయే దేవుడు, వీళ్ళందరూ ప్రవక్తలు. యేసు దేవుడు కాదు, మహమ్మద్ దేవుడు కాదు అని చెప్తూ ఉంటారు. ఏదేమైనా ఈ సమయంలో యేసు ప్రభు ప్రవచనములు పలికాడు. ఆయన ప్రవచనములను క్రొత్తవి పలకలేదు. చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేసి అవగాహన చేసి చూసుకుంటే క్రొత్త ప్రత్యక్షతలు తన గురించి చాలా తక్కువ యేసు చెప్పారేమో, అంతవరకు వ్రాయబడని సంగతులు. కానీ ఎక్కువగా యేసు ప్రభు శాస్త్రుల మధ్యన మాట్లాడినా, పరిసయ్యుల మధ్యన మాట్లాడినా, అన్య జనుల మధ్యన మాట్లాడినా, శిష్యులను కూర్చోబెట్టి మాట్లాడినా, సమాజ మందిరాల్లో మాట్లాడినా, చాలా సందర్భాల్లో లేఖనములలో ఉన్న వాటిని వివరిస్తూ మాట్లాడేవాడు. స్తోత్రం కలుగునుగాక. ఇలాగున లేఖనాల్లో ఉంది, ఇలాగున లేఖనాలు ఉంది, మర్చిపోయారా? ఒక్కొక్కసారి ఆయన తీవ్రంగా మాట్లాడిన మాటను బట్టి, యేసు ఇంత తీవ్రంగా మాట్లాడాడు, పాత నిబంధనలో ఇదే మాట పలికారు, రాయించారు ప్రభు అంటూ, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు అంటున్న మాట, అది పాత నిబంధనలో పలకబడింది, ప్రకటించబడింది. అది యేసు మరలా యెరూషలేము దేవాలయాన్ని వ్యాపారంగా మలిచేసి ఒక పక్క భక్తి మాటను వ్యాపారం జరిగిపోతూ ఉంది. వ్యాపార రూపంలో భక్తి జరిగిపోతూ ఉంది, భక్తి రూపంలో వ్యాపారం జరిగిపోతూ ఉంది. మందిరపు ఆవరణలో, మందిరంలో అనుకుందాం. చాలా తీవ్రంగా స్పందించాడు యేసు, చాలా తీవ్రంగా స్పందించాడు. అక్కడున్న తాళ్ళును తీసుకున్నాడు, మెలిపెట్టాడని ఉంది. కొంతమంది చెప్పటం, తాళ్ళు తీసుకున్నాడు, అక్కడున్న గొర్రెలు, మేకల ఆ కట్లన్నీ తెంచేశాడు. పావురాలు అమ్మటానికి బుట్టల్లో పెట్టుకొచ్చారు, ఎందుకంటే బలులు ఇవ్వాలి కదా, పాప పరిహారార్థ బలి, ఒక గువ్వ, 2 పావురాయిలు, మందిరంలోకి వెళ్తున్నాము అన్నట్టుగా అమ్మేవారు. అంతకుముందు బజార్లో పెట్టేవారు, ఎక్కడో అంతకుముందు ఎవరికి వారే సంపాదించుకునేవారు, లేదు ఎక్కడో అమ్మేవారు ఉంటే తెచ్చుకునేవారు. ఆ వ్యాపారం అమ్మే చోటు నుంచి ఆ మందిరం ఉన్న వీధిలోకి వచ్చేసి ఉండొచ్చు, ఆ తర్వాత ఆ ముఖద్వారంలోకి వచ్చేసి ఉండొచ్చు, ఆ తర్వాత మందిరపు ఆవరణలోనికే వచ్చేసింది వ్యాపారం. ఇదే ఈ మాట సన్నివేశం ప్రస్తుతం ఒక నిమిషం ఆలోచన చేస్తే, నేటి దినాల్లో మందిరములని పేరు పెట్టబడబడుతున్న దినాలు, సంఘమని అనుకున్న, మందిరమని అనుకున్న ఈ వ్యాపార విధానం, భక్తి చాటున, భక్తి మాటున ఎక్కడో జరిగేది మందిరంలోకి వచ్చేసిన విధానం. యేసు దీనిని అనుమతిస్తాడా? యేసు దీనిని ప్రేమతో చూసి చూడనట్టు ఊరుకుంటాడా? యేసు విషయంలో తీర్పు తీర్చకుండా ఉంటాడా? తీర్పు తీర్చే సమయంలో లెక్క అడగకుండా ఉంటాడా? అంటే లెక్క లేనట్టుగా వ్యాపారంగా భక్తిని చేసేవారు అలా పోతుంటారు. కానీ లేఖనంలో ఉన్న ఆయన తీరు, ఆయన స్పందించిన తీరు మనం చూస్తే ఆయన ఊరుకోడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఊరుకోడా అని మనం అనుకున్నా మరికొన్ని వచనాలు ఉన్నాయి, ఆయన చూస్తూ ఊరుకోడు ఆ రోజు అని. నీ నామములో దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామములో స్వస్థతలు చేయలేదా? నీ నామములో ప్రవచనములు పలకలేదా? అన్నీ నీ నామములోనే. వాళ్ళనే లెక్క చేయలేదు ఆయన. స్తోత్రం. ఇక భక్తిని వ్యాపారంలో తీసుకొచ్చేసి, భక్తా వ్యాపారమా? డబ్బుతో ప్రతీది ముడిపడి ఉందా? ఆశీర్వాదం డబ్బు, దీవెన డబ్బు, ప్రార్థన డబ్బు, నూనె డబ్బు, అభిషేకం డబ్బు, వస్త్రం డబ్బు, జయబ్రహ్మాలు డబ్బు,
చర్చిలోకి వస్తే డబ్బు, చర్చిలోకి వెళితే డబ్బు, ఇంటికి వస్తే డబ్బు, చూస్తే డబ్బు, పక్కన నిలబడితే డబ్బు. ఏదైతే ఏమైనావండి, అక్కడ యేసుప్రభు చెప్పినది మీ నామములోనే కదా మేము చేశాం, మీ నామములోనే కదా, మీ కొరకే కదా అన్నట్టుగా ఉంటే యేసుప్రభు అంటారు, మీరెవరు నాకు తెలియదు, ఎన్నడూ నేను మిమ్మను ఎరుగాను. నా తండ్రి చిత్తము చెయ్యని అక్రమము చేసిన వాళ్ళరా వెలుపలికి పొండి, నా ఎదుట నుండి వెలుపలికి పొండి. ఆయన భూమి మీద శిలువ మీద మరణించటానికి ముందు ఆయనకేదో ఆస్థానం ఉన్నట్టు, ఆయనకేదో రాజ్యం ఉన్నట్టు, ఆయనకేదో సామ్రాజ్యం ఉన్నట్టు, ఆ సామ్రాజ్యంలోకి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అంట లేదు, ఒక రోజు ఉంటుంది, ఆ రోజు సమావేశం ఉంటుంది, ఆ సమావేశంలో ఇలా చేశాను అలా చేశాను, ప్రతిదానికి మనం లెక్కప్ప చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. భక్తిని ధనంతో ముడిపెట్టొద్దు. మొత్తం ధనంతో ముడిపడి ఉంటుంది. చివరికి మతానుసారమైన భక్తి చేసినా అది ప్రమాదమే. మనము మతానుసారమైన భక్తి చేయకూడదు, ఆచార సంబంధమైన భక్తి చేయకూడదు. అంటే దేవుని ఆదేశాన్ని పక్కకు పెట్టి మన ఇష్టాన్ని భక్తి రూపంలోకి మలుచుకుని దాన్ని ఆచారంగా అనుసరిస్తూ అది రోజు చేస్తున్నాము, ప్రతి సంవత్సరం చేస్తున్నాము, ఇది కూడా యేసునామం పేరటే కదా, లేఖనాల్లో ఉన్న దాన్ని బట్టే కదా అనుకుంటూ మనం చేసుకుపోతే లేఖనం చెప్తుంది ఆయన తీర్పు తీర్చేది ఆయన పలికిన మాటను బట్టి. స్తోత్రం కలుగునుగాక. ఇంక వేరే అవునా కాదా ఎక్స్క్యూజులు ఏమీ ఉండవు. అందుకే అక్కడ అంటాడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయని వాళ్ళారా, అక్రమము చేసేవాళ్ళారా. మీరు క్రమం అనుకుంటే సరిపోయిందా? మీరు దీని క్రమమే కదా అనుకుంటే సరిపోయిందా? తండ్రి చిత్తం ఈజ్ ఈక్వల్ టు తండ్రి క్రమం, తండ్రి ఆలోచన, తండ్రి ఆదేశం, తండ్రి ప్రణాళిక. అది లేఖనం ద్వారా బయలుపరచబడింది. లేఖనమును ధ్యానం చేయకుండా, లేఖనమును ధ్యానం చేస్తూ అందులో ఉన్నటువంటి ఆ సన్నివేశాలను, సంభాషణలను, దాని వెనకాలన్న దేవుని యొక్క ఆలోచనలను కనీసం ఆత్మ జ్ఞానంతో, ఆత్మ నడిపింపులో కొంచెం కూడా సమయం తీసుకుని ధ్యానం చేయకుండా మీరు ఇది భక్తే కదా, ఇది ప్రార్థనే కదా, మందిరానికి రావటమే కదా, చప్పట్లు కొట్టడమే కదా, ఇవ్వటమే కదా అంటే సరిపోయిందా? మతానుసారంగా ఆచారబద్ధంగా ఇవన్నీ చేసుకుపోతే నోవే. ప్రార్థన విశ్వాసంతో, హల్లెలూయా విశ్వాసంతో, ఇచ్చుట విశ్వాసంతో, ప్రభుబల్ల విశ్వాసంతో, ఆరాధన విశ్వాసంతో, బ్రతుకుట విశ్వాసంతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందు విశ్వాసం, ఆ తర్వాత విశ్వాసాన్ని బలపరుచుకుంటూ వాక్యాన్ని లోపలికి ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో యేసు ప్రభు తన గురించి కూడా ప్రవచనాలు పలికారు. మరి ముఖ్యంగా చాలా సన్నివేశాలు, దాదాపు మత్తయ్య, మార్కు, లూకా, ఈవెన్ యోహాను సువార్తలు రాసిన వారు కూడా యేసు ప్రభు పలికిన ప్రవచనాలను నలుగురు రాశారు. ఆయన రాకడ గురించే కాదు, ఆయన మరణం గురించి, మరణించేటప్పుడు జరిగే సన్నివేశాల గురించి, అదే కాదు యేసు ప్రభు భూమి మీద సంచారం చేస్తూ ప్రజల మధ్యన ఒక మాట, శిష్యులను పక్కకు పిలిచి మరొక మాట చెప్పినప్పుడు ప్రవచనంగా పలికాడు. ఆ ప్రవచనాలు కూడా నెరవేర్పు జరగాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. సో ఇలాగున ఒక మత సంబంధంగా మనము ఈ దినములు ఆచరించుట మృక్కుబడిగా చేయుట కాదు, కానీ ఎప్పుడూ కూడా పాత నిబంధనలో లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభు పలికిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతూ వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది తరచుగానే మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రభు పిల్లలే వారం రోజుల ముందు నుంచి ఆ శ్మశానాలలో, ఆ టూంబ్స్ దగ్గర, సమాధుల దగ్గర పేర్లు అనవసరం కదా, దులుపుతారు, శుభ్రం చేస్తారు, పెయింట్లు వేస్తారు. ఇక ఆ రోజైతే ఏమేమో వెలిగిస్తారు. వాళ్ళ
ధన స్థాయిని బట్టి చాలా విస్తారంగా అక్కడ డెకరేట్ చేస్తారు. లేదా మరి కొంతమంది ధనము లేకపోయినా ధనము అరువు తీసుకుని మరి అది చెయ్యకపోతే ఏదో అయిపోతుంది అన్నట్టుగా కష్టపడి చేసేవారు ఉంటారు. ఇవి మనకు కనపడుతూనే ఉంటాయి. ఇవన్నీ మనం ఆలోచన చేయాలి కదా. అవే కాదు పబ్లిక్గా కనపడేవి. లేఖనాలలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ సమాధులు దర్శించే పండగలేమీ దేవుడు పెట్టలేదు. ఈవెన్ మోషే సమాధి లేదనుకోండి, ప్రవక్తలు ఈవెన్ దావీదు, దానియేలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సమాధి చేయబడ్డారు. నోవహు సమాధి చేయబడ్డాడు. మోషే సమాధి లేదని లేఖనం చెప్తుంది కనుక లేదంతే. ప్రభువు కానీ లేకపోతే అబ్రహాము కానీ తన పిల్లలను కానీ నేను వెళ్ళిపోయాక నా సమాధిని ఆ రోజు దర్శించండి అని చెప్పినట్టుగా, ఉదాహరణకు సుమ ఈ మాటలన్నీ పాత నిబంధనలు మనం తరచి చూసుకుంటే దేవుడు 6 దినములు మీరు జీవించండి, 7వ దినం విశ్రాంతి దినం పాటించండి అన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం పర్ణశాలల పండగ, పులిని రొట్టెల పండగ, బోర్ల పండగ ఇలా ఉంచారు కదా. అవి చెప్పాడు కానీ సమాధుల గురించి, అసలు సమాధి వ్యవస్థ గురించి ఎక్కడా చెప్పలేదు యెహోవా. ఒకవేళ పాత నిబంధన ధర్మశాస్త్రం మాకు ఫుల్ గోస్పెల్ అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన కావాలనుకుంటే చాలా వరకు మనం ఆలోచన చేస్తే అలాగే ఉంటుంది. ఎక్కడ లేదు కదా. పోనీ సువార్తల్లోకి వద్దాం. యేసు ప్రభు బోధ, ఆ బోధలో ఎక్కడా లేదు. నేను చనిపోయిన తర్వాత, నేను మరణించిన తర్వాత నేను వెళ్తాను మళ్ళీ వస్తానని చెప్పిన మాటలే ఉన్నాయి. ఆయన సమాధి గురించి ఒక్క మాట లేదు. అవును కదా. ఆయన చేయమన్నవి చెయ్యమను. ఏమంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, పాస్టర్ల పని అని అనుకుంటాం కానీ ప్రక్కవారికి యేసు ప్రేమను ప్రకటించిన సువార్తే కదా. అవేమీ చెయ్యం. ఇంకా చాలా ఉన్నాయి. మీ వెలుగును ప్రకాశింపనివ్వండి, పొరుగువాడిని ప్రేమించండి, శత్రువు కోసం ప్రార్థన చేయండి, సహించుకోండి, దీనులై తగ్గించుకుని ఉండండి. ఇవేమీ విశ్వాసుల జీవితాల్లో నా జీవితంలో కనపడకపోతే మిగిలిన ఆ ధ్యానాలు, ఆ దీపాలు, ఆ డెకరేషన్స్, ఆ సమాధులు, ఇవి అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తెస్తే వచ్చాయి? ఎవరు చెప్తే వచ్చాయి? ఎవరు చెప్పిన మాట చొప్పున మనం చేయాలి. ఎవరు చెప్పిన మాట చొప్పున చేస్తే పరలోకంలోనికి ఎంట్రీ ఉంటుందన్నట్టుగా లేఖనాలు ఉన్నాయి. తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తం. యేసు ప్రభు బోధ చేస్తూ ఉంటే యేసు ప్రభు తల్లి, యేసు ప్రభు తర్వాత ఆ తల్లికి పుట్టిన సహోదరులు, తల్లికి పుట్టిన బిడ్డలు, ఎక్కువ జన సమూహం వెలుపల ఉండిపోయారు. ఎవరో పక్కనున్న వ్యక్తి, అయ్యా నీ తల్లి సహోదరులు వచ్చారు, అరుగో అక్కడ ఉండిపోయారంటే చూడలేక కాదు, తెలియక కాదు, వాళ్ళు నా తల్లి కాదని చెప్పడానికి కాదు. కానీ అక్కడ ఒక స్టేట్మెంట్ చూస్తే, ఆ స్టేట్మెంట్ చూస్తే ఎవరు నాకు తల్లి, ఎవరు నాకు సహోదరులు, చాలా స్టార్ట్లింగ్ మెసేజ్, స్టార్ట్లింగ్ స్టేట్మెంట్. అంటే ఉలిక్కిపడే స్టేట్మెంట్ అన్నమాట, ఆశ్చర్యపోయే స్టేట్మెంట్ అన్నమాట. ఎవరు నాకు తల్లి, ఎవరు నాకు సహోదరులు అని అక్కడ వదిలిపెట్టేలేదు. తల్లి లేదు, సహోదరు లేదు, ఊరుకోండి అని ప్రసంగం కంటిన్యూ చేయలేదేమో. కానీ ఒక మాట అన్నాడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయువారు నాకు తల్లి, చేయువారు నాకు సహోదరులు. అంటే తండ్రి చిత్తాన్ని ఎంత లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. తండ్రి చిత్తానికి ఎంత సింహాసనం. తల్లి, తండ్రి చిత్తం తర్వాతే తల్లి, తండ్రి ఇష్టం తర్వాతే సహోదరులు అన్నట్టు. కనుక తండ్రి ఇష్టం అంటే వాక్యమే కదండి. తండ్రి ఇష్టం అంటే బయలుపరుస్తాడంటే అందరికీ ఆ బయలుపరిచిన అనుభవాలు ఉండవు కదా. అలాంటి ప్రార్థన విధానాలు తెలియదు కదా. సామాన్యమైన ప్రార్థనతో ముందుకు సాగిపోతుంటారు ఎక్కువ మంది విశ్వాసులు. ఆ వరాలు ఫలాలు లేకుండా చిన్న పిల్లలాగా ప్రభు చేపట్టుకుని వెళ్ళిపోతుంటారు లోకరీతిగా, మామూలుగా. కానీ రోజు ప్రభు చెప్పినట్టు నేను చేస్తాను, ఆయన చిత్తం నాకు బయలుపరుస్తారు అన్న సాక్ష్యాలు మనం విని అనుభవం మనకు లేకపోతే మనకు భయపడుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం.
మరి తండ్రి చిత్తం చేయటానికి ఆయన నాతో మాట్లాడటలేదు, అనుభవం నాకు లేదు, ఆ స్థాయికి నేను వెదగలేకపోతున్నాను, ఇంకింతేనా అని అనుకుంటూ కృంగిపోతుంటాం. అలాగ అనుభవాలు వరాలు కలిగిన వారి గురించి మాట్లాడను, కానీ తండ్రి చిత్తం ఆయన మాట్లాడటలేదు కాబట్టి, కళలు రావట్లేదు కాబట్టి, దర్శనాలు రావట్లేదు కాబట్టి, లోపల నుంచి కూడా ఏం ప్రేరేపణ రావట్లేదు కాబట్టి, మరి తండ్రి చిత్తం చేస్తేనే ఇలాగట అలాగట అని కంగారు పడాల్సిన పని లేదు. యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన ఆ ఆదేశం, ఆ ప్రత్యేకమైన ప్రకటన వెనుకున్న సారాంశం నేను అనుకున్నది ఏంటంటే, తండ్రి చిత్తం అంటే ఇప్పటికే బయలుపరచబడిన లేఖనాలు. తండ్రి చిత్తము చేయని వారు అంటే ఇప్పటికే అందరి చేతుల్లోనూ ఇన్ రిటర్న్ ప్రింటెడ్ గ్రంథస్థం చేయబడిన లేఖనాలు. ఇక అబ్జెక్షన్ లేదుగా మనకెవరికి. కళల వరం నాకు లేదు, దర్శన వరం నాకు లేదు, స్వర వినే అనుభవం నాకు లేదు, ఇది లోపల ప్రేరేపణ వస్తుందట, అలా నాకు తండ్రి ప్రేరేపించకపోతే తండ్రి చిత్తం చేయలేను కనుక, చేయకపోతే నేను యేసుప్రభు దూరం అయిపోతానా, దూరం పెడతారా అని ఆ రీతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏం కంగారు పడాల్సిన పని లేదు. ప్రతి విశ్వాసకి ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఇప్పటికే మీకు బయలుపరచబడిన లేఖనాలు అది చెయ్యండి. ఇది మానేసేసి తండ్రి బయలుపరిచాడు అంటూ క్రొత్త ప్రత్యక్షతలు వారు పొందుకుంటూ, ఆ ప్రత్యక్షతలు భక్తిలో భాగంగా అనిపిస్తాయి, భక్తి చాలా తీవ్రంగా జరిగినట్టుగా కనిపిస్తాయి. భక్తి అంటే అవును కదా, అలాగే చేయాలి కదా అన్నట్టు అనిపిస్తాయి. అలాగూ వారు అనుభవాలు కలిగి ఉన్నా, అలాగూ వారు ఆచరిస్తున్నా, అలాగున్న వారు ఉపదేశాలు చేస్తున్నా, లేఖనం మనకేం చెప్తుందంటే, తండ్రి బయలుపరిచాడు, దేవుడు బయలుపరిచాడు అని అన్నప్పుడు అది లేఖనాల్లో ఉండాలి ఆ బోధ అని వాక్యం చెప్తా ఉంది. ఒక్కొక్కసారి మనం ఇలా కూడా అనుకోవచ్చు, తండ్రి బయలుపరచుకుని ఉంటాడు, బయలుపరుస్తాడు, తన దాసుని బయలుపరచుకుంటే ఏం చేయడని ఒక చోట ఉంది, ఏం చేయడని. కానీ యేసు ప్రభు లేదా తండ్రి లేదా పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. తండ్రి ఆత్మ ఉన్నారు, ప్రభు యొక్క ఆత్మ, ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ. యేసు ప్రభు చెప్పారు, పరిశుద్ధాత్మ వస్తారు, ఆదరణకర్తగా వస్తారు, నేర్పించటానికి వస్తారు, సహాయం చేయటానికి వస్తారు, మిమ్మల్ని బలపరచటానికి వస్తారు. నేను మీతో ఉన్నప్పుడు ఎలాగ ఉన్నారో మీరు అలా మీతో ఆయన ఉండి అలా నడిపిస్తాడు అని చెబుతూ ఆయన మీకు చాలా విషయాలు బోధిస్తాడు, చాలా సంగతులు వివరించి చెప్తారు అంటూ మరలా యేసుప్రభు చెప్తారు. వచ్చిన రూపంలో నేను చెప్పలేకపోయినా భావం మీకు చెప్తున్నా, తండ్రి మాటలు నా మాటలలో నుంచే ఆయన చెప్తారు. స్తోత్రం కలుగునుగాక. తండ్రి మాటలు నా మాటలలో నుంచే ఆయన చెప్తారు అన్నటువంటి రీతిలో ప్రభు కూడా ఒక ప్రత్యేకమైన సూచన చేశారు. అంటే లేఖనాలలో ఉన్నది ఆయన బయలుపరిచి వివరించి లోతుల్లోకి తీసుకెళ్తారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సందర్భంగా నాకు నేను చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, మర్మాలు అని తెలుసుకునే ఆసక్తి కలిగి ఉండటం తప్పులేదు, కానీ మర్మాలు వెనక నేను పరిగెడుతూ మర్మము లేకుండా నేను చేతిలో లేఖనం పెట్టిన దేవుని మాటను అటకెక్కిస్తే ఈ మర్మాల పరుగు నన్ను మరణంలోకి తీసుకెళ్తాయి. ఈ విచిత్రమైనటువంటి అర్థాలు భావాల కోసం నేను పరుగులు పెట్టుకుంటూ వెళుతూ ఈ లేఖనాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆచార సంబంధంగా చేస్తే చాలా ప్రమాదం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుకనే ఈ ప్రత్యేకమైన సందర్భంగా ఈ చదవబడిన లేఖనాల్లో నుంచి అంశాలను ధ్యానం చేస్తూ, లోకంలో జరుగుతున్నాయి, క్రైస్తవులు జరుపుకుంటున్నారు, మనము జరుపుకోవచ్చు, తప్పేముంది అని సర్దుబాటు చేసుకోవద్దు. లేఖనం. స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కసారి ఇలాగున కొంచెం గట్టిగా గుప్పిలి బిగించి చాలా తీవ్రంగా మాట్లాడామనుకోండి, ఇలాగ కూడా అది మొండిగా అంటారో అతి తెలివిగా అంటారో. లేఖనాల్లో యాంప్లిఫైర్లు ఉన్నాయా? లేఖనాల్లో స్పీకర్లు ఉన్నాయా? లేఖనాల్లో కాలర్ మైక్రోఫోన్లు ఉన్నాయా? ఇలా అడ్డంగా వస్తారు కొంతమంది. లేఖనాల మైక్రోఫోన్లు ఎక్కడున్నాయి? స్పీకర్లు ఎక్కడున్నాయి? ఈ ప్యాడ్స్లో రెఫరెన్స్లు చూస్తూ చెప్పమని ఎక్కడుంది? గ్రంథం పట్టుకోవాలి కదని ఇలా అడ్డంగా వాదిస్తారు వీటి గురించి చెప్తూ ఉంటే.
కనుకనే దేవుడు పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్న ఆలోచన, వివేచన, జ్ఞానంతో నడిపింపులు మనం చక్కగా ముందుకు సాగిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఆ మత్తయి సువార్తలో లేఖనం మనం చూసినప్పుడు కొంతమంది స్త్రీలు యేసు ప్రభు సమాధి దగ్గరికి విశ్రాంతి దినము ముగిసిన తర్వాత వెళ్ళినట్టుగా మనం చూస్తాం. విశ్రాంతి దినం అంటే మామూలుగా శనివారం అన్నట్టుగా చాలామంది రుజువులతోనూ వచనములతోనూ చూపించే ప్రయత్నం. ఆదివారం అని కూడా లేఖనాలు, ఆదివారం పెందల కడనే వాళ్ళు బయలుదేరి యేసు ప్రభువును సమాధి చేసిన చోటుకి వెళ్ళారు అనే సన్నివేశం. ఆ సన్నివేశాన్ని బట్టి యేసు ప్రభువును ప్రేమించిన, భక్తి చేసిన, చివరి వరకు ప్రభువును వెంబడించిన, చివరికి యేసు ప్రభువును సిలువేసినప్పుడు ఉన్నారు, యేసు ప్రభువును ఈడ్చుకుపోతున్నప్పుడు ఉన్నారు, యేసు ప్రభువుని గెత్సెమనే తోట నుంచి కలవరి కొండకు తీసుకుపోతున్నప్పుడు ఉన్నారు, సిలువ వేసినప్పుడు దగ్గరగా ఉన్నారట వాళ్ళు. ఆ తర్వాత అరిమతయి యోసేపు యేసు ప్రభు శరీరం నేను తీసుకువెళ్ళి సమాధి చేస్తానని పర్మిషన్ పిలాతు దగ్గర తీసుకున్నప్పుడు ఉన్నారట స్త్రీలు. ఆయన చీకటి పడకముందే యేసు ప్రభువుని తీసుకెళ్ళి తన కొరకు తొలిపించుకున్న ఆ గుహ, ఆ లోపల యేసు ప్రభువును తనకు సాధ్యమైన రీతిలో వాక్యానుసారంగా, శాస్త్రానుసారంగా అన్నీ చక్కబెట్టి లోపల పెట్టి పెద్ద రాయి, చిన్న రాయి పొర్లించాడేమో. ఆ తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు పిలాతు దగ్గరకు వచ్చి ఇతడు తన ప్రజలతో, శిష్యులతో ఈ మాటలు పదే పదే చెప్పటమే విన్నాం. నేను చనిపోయి 3వ దినాన్ని లేస్తాను అన్నాడు. కనుక ఈయన శిష్యులైన మృతదేహాన్ని ఆ రాయి దొంగిలించి తీసుకుపోయి ప్రభు లేచాడు చెప్పినట్లు చేశాడు అంటూ అబద్ధపు బోధ చేయకుండా కట్టడి చేయాలండి అని పిలాతుతో మాట్లాడి పిలాతు దగ్గర అనుమతి తీసుకున్నారు. పెద్ద రాతిని పొర్లించండి, ఆ రాతికి ముద్ర సీల్ చేసేయండి, రాతిని గవర్నమెంట్ స్టాంప్స్ లాగా సీల్ చేసేయండి. కొంచెం రాయి కదిలిందంటే సీల్ ఊడిపోతుందన్నమాట. ఎవరో తెరిచారు, ఏదో దీన్ని కదిపారు అన్నట్టు తెలిసిపోతుంది. కనుక సీల్ ముద్రలు వేసేసేయండి. బలమైన సైనికులు కూడా కాపలా పెట్టండి, ఇంకా శిష్యులు ఎవరు వచ్చి ఏం చేయడానికి వీలు లేకుండా. నేను అనుకుంటాను, సంఘానికైనా తిరిగి లేస్తాడు అనే మాటల మీద ఎంత నమ్మకం ఉందో లేదో తెలియదు, కానీ ఆ దినాల్లో ఆ విశ్వాసులు వారికి ఆయన దూషించి, ద్వేషించి అని చెప్పిన ప్రతి మాటకు వేరొక అర్థం తీసి ధర్మశాస్త్రాన్ని ఇంకో రూపంలో చూపించి ఎప్పుడు అడ్డుపడేవారు, రెచ్చగొట్టేవారు, అవమానపరిచేవారు. రాళ్లతో తాము కొట్టాలని, ప్రజల చేత కొట్టించాలని ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. అనుకోండి కాసేపు. నేను అనుకుంటాను ఈరోజు మీతో కలిసి ఈ శిష్యులు 3వ దినాన్ని తిరిగి లేస్తాడని విన్నారు, కానీ ప్రభు మాట, తమ గురువు గారి మాట అంతగా నమ్మలేదు. లేచిన స్థితి ఒక స్త్రీ చూసి ఆ స్త్రీతో యేసు ప్రభు సంభాషణ చేసి, సహోదరులు నా శిష్యులతో చెప్పు నేను తిరిగి లేచానని, చెప్పినట్టే లేచానని స్వయంగా చెప్పి పంపించారు ప్రభు. మరియకు, మగ్ధలేన మరియకు, తల్లి మరియకు కాదు, మగ్ధలేన మరియకు స్తోత్రం కలుగునుగాక. ఎవరి మగ్ధలేన మరియ? 7 దెయ్యముల చేత పీడింపబడి ప్రభు చేత విడుదల పొందిన మరియ. స్తోత్రం కలుగునుగాక. ఆమె వెళ్ళి చెప్పారు, మేము నమ్మం పొమ్మను అన్నారు. పేతురు నమ్మలేదు, ఎవరు నమ్మలేదంటుగా లేఖనాలు కనబడుతున్నాయి. చివరి ఒక శిష్యుడు ముందు పరిగెత్తాడు, పేతురు వెనకాల పరిగెత్తాడని ఒక లేఖనంలో ఉందనుకోండి. కానీ ఈ శత్రువులు నమ్మారండి. శాస్త్రుల పరిశీలు ఒక కోణంలో చూస్తే ఈయన చేసిన అద్భుతాలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి, ఈయన బోధంతా తీవ్రంగా ఉండేది, సామాన్యుడెవరు ఇలాంటి కార్యాలు చేయరు అని మనసులు అనుకుంటున్నారు. కానీ పైకి మాత్రం వాళ్ళ అధికారం పోకూడదు, వారి పట్టు పోకూడదు, వాళ్ళ యాజకత్వపు విలుపలు పోకూడదు. మేము ఈయన దేవుని కుమారుడిని మేము కూడా అంటే ఇంక మనకేముంటుంది ఆఫీస్ అన్నట్టుగా ఎక్కడికక్కడ అడ్డుపడేవారు.
ఆయన అంతమొందించడానికి ప్రయత్నం చేసేవారు, హత్య చేయడానికి ప్రయత్నం చేసేవారు, సమయం కోసం కాచుకొని ఉండేవారు. మనందరికీ తెలుసు. అలాంటి వారికి నమ్మకం కుదిరింది. వాళ్ళు నమ్మారు అనుకోవాలి. ఎందుకంటే పిలాతు దగ్గరికి సమాధి అయిపోయాడు, వదిలిపోయింది, చేతులు దులిపేసుకున్నాం, ఇక మనకి ప్రసంగాలు ఎన్నైనా చేసుకోవచ్చు, మళ్ళా మన దగ్గరికి వస్తారు ప్రజలందరూ, మనమే బోధ చెయ్యొచ్చు, వదిలింది పీడ అనుకున్నారు. కానీ అనుకున్న చేతులు దులుపుని కూర్చోలేదు. ఆయన అన్నాడు 3వ దినాలు లేస్తానని. ఆయన అన్నాడు 3 దినాలు లేస్తారని. ఆయన ఎలా చెప్పాడంటే చాలా ధీమగా చెప్పాడు, మనుష్య కుమారుడు 3వ దినాన్ని మరలా లేస్తాడని అంటూ. శిష్యులు చేదు దొంగలిస్తారనేది ఒక కోణంలో చూసినా నేను అనుకుంటాను, అసలు శిష్యులు నమ్మవలసిన దానికన్నా వీళ్ళు ఇంకా నమ్మారేమో. పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని పెద్ద రాయి పొర్లించి ముద్రలు వేయించేసి, పైగా ఎక్స్ట్రా బాగా బలమైన ఖచ్చితమైన మంచి పేరు పొందిన సైనికులను కాపలాగా పెట్టించేశారు. ఒకవేళ తిరిగి లేస్తే లేవకూడదు, బయటకు రావాలి కదా, రాకూడదు. ఆయన వచ్చేలాగే మాట్లాడాడు. ఒకవేళ శిష్యులు కూడా ఇలా చేయొచ్చు, 2 రకాలుగా అన్నట్టుగా. ఎందుకో నాకు అలాగ అనిపించింది ఆ వచనం. నమ్మవలసిన వారు ఆయన ప్రవచనం నమ్మలేదు, కానీ ఆయన్ని ద్వేషించేవారు ఒక కోణములో నుంచి ఆయన ప్రవచనాన్ని నమ్మినట్టుగా హడావిడిగా అనిపిస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు వెళ్ళారు. అక్కడ ఒక దూత ఉన్నారు. ఏం చూడటానికి వచ్చారు, ఎవరిని వెతకడానికి వచ్చారు అన్నారు. చేతిలో అవన్నీ ఉన్నాయి, లేపనాలు, అత్తర్లు అన్నీ ఉన్నాయి. ఆయన చెప్పిన మాట మర్చిపోయారా మీరు? 3వ దినం తిరిగి లేస్తారని చెప్పలేదు ఆయన. దూత అంటున్నారు 3వ దినం తిరిగి లేస్తారని చెప్పలేదు ఆయన. ఎందుకు అందరిలాగా చచ్చిపోయిన వాళ్ళ చూస్తారు ఈయన్ని? ఆయన చనిపోలేదు, చెప్పినట్టుగా అయినా తిరిగి లేచాడు. స్తోత్రం కలుగునుగాక. మీరు వెంటనే వెళ్ళి శిష్యులకు చెప్పండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, ఏం చూడటానికి వెళ్తాము సమాధుల దగ్గరికి? నేను ఇందాకే అన్నాను, అలాంటి ఇదిగో స్త్రీలు వెళ్ళారు, యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు, సమాధిలో ఏదో చేయటానికి వెళ్ళారు. ఆయన లేకపోయాడు. కానీ మనోళ్ళందరూ సమాధిలోనే ఉన్నారంటే లేఖనం ఎక్కడ ఒప్పుకోవటం లేదు. చనిపోయిన వెంటనే శరీరం మట్టిలోకి పోతుంది, ఆత్మ దేవుడి దగ్గర కంటే దేవుడు నియమించిన చోట్లకు వెళ్ళిపోతుంది. పరదైసు అనుకోండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మరి మహా తీర్పు ఉంటుంది చూసారా? సింహాసనం మీద ఆయన కూర్చుని అందరూ ఆయన ముందు నిలబడతారు, పుస్తకాలు తెరవబడతాయి, జీవగ్రంథములో ఉన్నవారి పేర్లతో పిలవబడవు కానీ మిగిలిన వాళ్ళ పేర్లు పిలుస్తాడు. జీవగ్రంథంలో పేర్లు ఉన్నవారిని బహుమానాలు ఇచ్చేట కొరకు, లెక్కప్ప చెప్పుట కొరకు పిలుస్తాడు. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మాట. మనమందరం ఆయన ముందు నిలబడాలంటాడు అక్కడ, సంఘంతో కొరింథీలో ఉన్న దేవుని నమ్మిన సంఘంతో మనమందరం ఆ క్రీస్తు సింహాసనం ఎదుట నిలబడాలి, ఆ తీర్పు నిలబడాలి. విశ్వసించిన వారు ఎలాగునో లెక్కప్ప చెప్పుకోవాలి. విశ్వసించలేదు కనుక అని పక్క పెట్టాడు ఆయన. ఆ పాపమును బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది అని చెప్పి మరీ పంపిస్తాడు. మరి మనమంటే విశ్వాసులం కూడా ఆ తీర్పు ఏంటి? నరకంలో దోసే తీర్పు కాకపోవచ్చు. కనుక మరి ఆ తీర్పు కాకపోతే ఎలాగున్నా పర్వాలేదంటే మరి ఎందుకు పౌలు ఆ మాట చెప్తారు? చాలా జాగ్రత్తగా బతకాలి, చాలా జాగ్రత్తగా విశ్వాసంతో ఉండాలి అన్న ఆ మెలకువ కోసం చెప్తారు కదా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాగున లేఖనాలను ధ్యానం చేస్తూ ఆ స్త్రీలు అక్కడికి వచ్చినప్పుడు దూత చెప్పిన మాటను బట్టి చూస్తే, ఆ స్త్రీలు యేసుప్రభుని చూసిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చిన మాటను బట్టి చూస్తే, శిష్యులు నమ్మని విషయాన్ని బట్టి చూస్తే, నేటి దినాల్లో సంఘమైన మనం కూడా ఆచార సంబంధంగా ఏదైనా చేసుకుంటూ పోతుంటామేమో కానీ యేసయ్య ప్రవచనాత్మకంగా కేవలం చనిపోవటము పునరుద్ధానం అవటం మాత్రమే కాదు,
లేఖనాలలో యేసు ప్రభు బోధ చేస్తూ మీరు ఇలా జీవించాలి, ఇలా ప్రార్థించాలి, ఇలా ఉపవాసం ఉండాలి, ఇలా తండ్రి చిత్తం చేయాలి, ఇలాగ మీ వెలుగు ప్రకాశించాలి, ఇలాగ మీరు జ్యోతుల్లాగా ఉండాలి, ఇలాగున్న సిద్ధపడాలి అంటూ చెప్పిన విషయాలను అస్సలు పట్టించుకోకుండా మత సంబంధమైనటువంటి భక్తి మాదిరిగా ఇవన్నీ చేసుకుపోతుంటాం. బహుశా స్త్రీలు వెళ్ళారు, సమాధి దగ్గరికి వెళ్ళారు, అదేదో ఈయటానికి వెళ్ళారు, ఆ వచనాన్ని పట్టుకుని అలా చేస్తూ ఉంటారేమో. లేదా ఎక్కడైనా యెహోవా సెలవిచ్చినదేమనగా, లేదా యేసుప్రభు మీరు నేను వెళ్ళిన తర్వాత ఇలా చేయండి అని చెప్పినట్టుగా, లేదా అపొస్తలులైన పరిశుద్ధాత్మ వచ్చాడు కనుక కొత్త బోధ తీసుకొచ్చాడంటూ వాళ్ళేమైనా సమాధుల పండగలు చేయమన్నాడా? ఎక్కడైనా పౌలు గారు తన సమాధి, పేతురు గారు తన సమాధి, ఈవెన్ వాళ్ళందరూ కలిసి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పెద్దల పిల్లల సమాధో లేకపోతే యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారా? ఎక్కడ కనపడదు. ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. ఏం చేయటానికి వచ్చారు ఇక్కడికి? ఏం చూడటానికి వచ్చారు ఇక్కడికి? ఎవరిని చూడటానికి వచ్చారు ఇక్కడికి అన్నట్టుగా దూత మాట్లాడిన ప్రశ్నలు ఈరోజు మనం వేసుకుంటే ఏం చేయటానికి వెళ్ళాం, ఎవరిని చూడటానికి వెళ్ళాం, ఎవరక్కడ ఉన్నారని వెళ్ళాం, ఆ దీపాలు వెలిగించటం ఏంటి, ఆ దండలు వేయటం ఏంటి మట్టికి అన్నట్టు. నేను అంటున్నాను, అపవాది ఎంత తంత్రంతో భయంకరమైన విగ్రహారాధన. దండం పెట్టరా అంటే ఏమో ప్రార్థన చేస్తారేమో, కొంతమంది దండం కూడా పెట్టుకుంటారేమో సమాధుల దగ్గర అక్కడ ఎవరు ఉన్నట్టు. ఆ నమస్కారం ఎక్కడికి వెళ్ళదు, ఆ మట్టికి. అయ్యో అయ్యో, తెలియకుండానే మనము దేవుని చిత్తమును కాదంటూ భక్తి ముసుగులో అక్రమం చేసుకుంటూ పోతున్నాం. దేవునికి నమస్కారం చేయాలి, దేవుని ముందే తల వంచాలి, దేవుని ముందే సాగిలి పెట్టాలి. అసలే ఈ ధూపదీప నైవేద్యాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? యేసుప్రభు చనిపోయినప్పుడు ఎవడో దీపం పెట్టలా, దీపం పెడతారు. ఏంటో ఏ పరిచర్య ఏ విధానం చేసిన వారందరూ కూడా అదే తీరండి. అందరూ పెడుతున్నారు కదా, అందరూ చేస్తున్నారు కదా. ఆలోచన చేయాలి మనం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్త్రీలు వచ్చారు, దూతల వారితో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. మర్చిపోయారా? లూకా సువార్త 24వ అధ్యాయం 5-7 వచనాలు చూస్తే, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలోనే ఉండినప్పుడు ఏమాట చెప్పాడు? మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నది అని ఆయన మీతో గతంలో చెప్పిన మాట ఏమైంది? జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం కలుగును గాక. వచనాలను జ్ఞాపకం చేసుకోవాలి. భవిష్యత్ తరముల కొరకు లేదా భవిష్యత్ కాలము కొరకు దేవుడు గతంలో ప్రవచించిన ఆ మాటలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. జ్ఞాపకం చేసుకోవడానికి ధ్యానం చేయాలి, దేవుని చిత్తం తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి. స్తోత్రం కలుగును గాక. మళ్ళా చెప్తున్నాను, ఒక్కొక్కసారి కొంతమంది భక్తులు దైవజనులు ఆ భక్తి వాతావరణంలో ఆ ఉపదేశపు ఆ సమయంలో ఇలాంటి మాటలు పలికే అవకాశం ఉంది. కనీసం రోజుకొక అధ్యాయం చదవండి అమ్మా, కనీసం మీరు నిశ్శబ్దంగా ఒక గదిలోకి వెళ్ళిపోయి ఒక్క 10 నిమిషాలైనా దండం పెట్టుకోండి అమ్మా, యేసు ప్రభువుకి ప్రార్థన చేయండి అమ్మా, చాలు అన్నట్టుగా మాట్లాడతారు. నేను అనుకుంటాను, ఆలోచన చేస్తాను, చదవమన్నాడా ధ్యానించమన్నాడా? చదివితే ఇలా పోతుందంతే, ధ్యానిస్తే లోపలికి పోతుంది. చదివితే రాతి నేల మీద పడిన విత్తనాల మాదిరిగా అలా ఉండిపోవచ్చు. తీవ్రమైన ఎండొస్తే ఎండిపోవచ్చు ఆ వచనం.
ఇలా చదువుతాను, అధ్యాయం ఇలా చదివి అలా బయటకు వస్తాను, అధ్యాయంలో ప్రేమ గురించి చదివొస్తాను, ఆ బయటకు వచ్చిన మరుక్షణం అస్సలు ఆ గంటలోనే ప్రేమ కనపడదు. ఇది ఎందుకు చదివినట్టు, ఎవరి కోసం చదివినట్టు? నువ్వు ప్రేమించాలి, నువ్వు ఓర్చుకోవాలి, నువ్వు సహించుకోవాలి, నువ్వు నాలాగా ఉండాలి అని అధ్యాయం చదివి అలా ఉంటానయ్యా యేసయ్య అని బయటకు వస్తా. ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు ఎవరో అస్సలు ఆ వచనం కొంచెం కూడా నాలో పని చేయని రీతి అక్కడ ఉంటుంది. మరి చదవటం ఏమైంది, ఈ భక్తి ఏమైంది, ఈ బ్రతుకు ఏమైంది? ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. చదివితే మన మనసుల లోపలికి వెళ్ళదు, ధ్యానం చేస్తే మన మనసుల లోపలికి వెళుతుంది. చదువుకుపోతే చాలు అనుకుంటే అపొస్తలుల కాలంలో, ఆదిఅపొస్తలుల కాలంలో సంఘానికి ప్రతి ఒక్కరూ కూడా యెషయా గ్రంథము కొనుక్కొని పెట్టుకోండి, దగ్గర మీ ఇంట్లో చదువుకోండి. ఇర్మియా గ్రంథం కూడా ఆ చర్మపు ఆ చుట్ల మీద రాసినవి తీసుకెళ్ళండి, రోజు చదువుకోండి, ఒక్కొక్క అధ్యాయం చదువుకోండి, కొనుక్కొని చదువుకోండి అని అపొస్తలులు బోధ చేసి ఉండరా? కానీ వారు అపొస్తలుల బోధ వాళ్ళకి ఏంటి ప్రకటించి వచ్చిందా? లేఖనాలలో ఉన్నదే చెప్పటం. స్తోత్రం కలుగునుగాక. అయితే పౌలు ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు చెప్తాడు కదా, సంఘానికి దేవుడు 5 పరిచర్యలు అప్పచెప్పారు అన్నట్టుగా. అపొస్తలులు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, ప్రవక్తలు, స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు, ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్క అభ్యాసం, ఒక్కొక్క రీతిలో బాధ్యత. అపొస్తలులు ఇవన్నీ చేయగలరేమో, సువార్తికులు కూడా ఈ టాలెంట్స్ కూడా కలిగి ఉంటారేమో, కానీ ఆ పిలుపు ప్రత్యేకంగా ఒకరికి ఉంటుంది, వారు అది చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నేటి దినాల్లో ఉన్న విశ్వాసుల మాదిరిగా ఆదిమ సంఘముల విశ్వాసులు ఆ మైండ్ సెట్తో ఉంటే, ఈ బోధ వినటానికి మీ ఉపదేశకులు మాకెందుకు, ప్రవక్తలు మాకెందుకు, సువార్తికులు మాకెందుకు, అపొస్తలులు మాకెందుకు, కాపర్లు మాకెందుకు? మా ఇంట్లో యెషయా గ్రంథం ఉంది, మా ఇంట్లో ఇర్మియా గ్రంథం ఉంది, మా ఇంట్లో యోవేలు గ్రంథం ఉంది, మేము చదువుకుంటాము రోజుకు 2 అని ఉండరా? ఎందుకు అలా 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 దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవిత విధాన క్రమశిక్షణ చల్లారిపోతూ ఉంది. భక్తి ముసుగులో మనమే చల్లారిపోయి ఆ స్థితిలోనికి వచ్చేస్తున్నాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చాలా వింతగా అవును అనేది ఒక మాట ఉంటే, కాదనే మాటకు ఆధారమైన వచ్చిన మరొక చోట పట్టుకుంటారు. ప్రతి విషయానికి కూడా కాదు అనే దానికి కొన్ని వచనాలు దొరుకుతాయి, ఆ వచనాలు పట్టుకుని వేలాడతారు. అసలు యేసు యొక్క ప్రధాన ఆజ్ఞను కూడా వాళ్ళు విడిచిపెట్టేస్తారు. ఏం వెతుకుతున్నారు మీరు ఇక్కడ అంటారు. ఎవరిని వెతకాలి మీరు అంటారు. సజీవుల మధ్యన ఆయన ఉంటాడు, సజీవుడుగా ఉన్నాడు. వేరే 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 భక్తి విధానాలు చేసి ఆ భక్తిని ఇందులో కూడా ఎందుకు తీసుకొస్తారు? అవతారములు చాలించారు వీరు. ఈయన అవతారం చాలించలేదు, ఇప్పటికి సజీవుడుగా ఉన్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. సమాధిని గెలిచి తిరిగి లేచాడు ఆయన, మరణపంబులను వెచ్చి తిరిగి లేచాడు ఆయన, మరలా మధ్యాకాశంలోకి రాబోతున్నాడు ఆయన. అవతారం చాలించిన వాడు కాదు. అందరితో పాటు ఈయన కూడా ఒక అవతారం అని ఏంటి మీరు జమ కట్టేస్తారు. తెలియని వారు సర్దుబాటు చేసుకుంటారేమో కానీ, ప్రభువుని ఎరిగిన వారు, విశ్వాసానికి వచ్చిన వారు, వాక్యం బోధిస్తున్నవారు, వాక్యాన్ని అనుసరిస్తున్నవారు, భక్తి చేస్తున్నవారు కూడా వేరే వేరే మత ఆచార పద్ధతులను ఈ పరిశుద్ధ గ్రంథములోనికి తీసుకొచ్చి పెడుతున్నారు. ఆ ధూప దీప నైవేద్య వస్త్ర వాకిలి ఇవి పట్టుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మతమని నేను ఎక్కడంటానంటే, ఒక్కొక్కసారి ప్రభు యొక్క లేఖనాలు లేదా ప్రభు యొక్క వచనాలు ఉన్న ఉద్దేశాలు అర్థం చేసుకోవటంలో కాస్త తొందరపడితే మనము ఒక రకమైన మత విశ్వాసంలోకి వచ్చేస్తాం. అది మాట కాదు, మతంలోకి వచ్చేస్తాం. ఉదాహరణకి నలుపు గురించి దేవుడు మాట్లాడతాడు. నలుపు, చీకటి, అంధకారం, లోయ, వెలుగులేని చోటు, ఇవన్నీ ఆత్మీయంగా ఆలోచన చేయాలి. మనం ఆత్మీయంగా ఎక్కువ ఆలోచించాలి. జ్ఞానం లేదనుకోండి, అజ్ఞానం అంటే ఒక రకమైన చీకటి. అది నిజానికి నలుపు చీకటి కాదు, అది రాత్రి చీకటి కాదు, అది మూర్ఖత్వం, మొండితనం.
దాన్ని కూడా చీకటితో పోల్చాడు ప్రభు. కనుక నలుపు సాతాను సంబంధము రంగు, తెలుపు దేవుని సంబంధము అని దాన్ని బాగా హైలైట్ చేసేసామనుకోండి, ఏమవుతుంది? ఇక నలుపు ఎక్కడున్నా సరే దెయ్యమే అనుకుంటాం మనం. ఒక దైవజనుడు నవ్వుతూ అంటాడు ఈ మాట: నా జుట్టు నలుపు, నా కనుపాప నలుపు, నా జ్యేష్ఠపుత్రుడు నలుపు. దేవుడిచ్చిన నా జ్యేష్ఠపుత్రుడు నలుపు రంగుతో పుట్టాడు, నలుపు నల్లగా ఉంటాడు. నా కనుపాప నలుపు, నా కనుగుడ్డు నలుపు, నా జుట్టు నలుపు. ఏం చేయని నలుపుని నేను? ఎలా తీసేసుకొని నలుపుని నేను? ఈ రంగుల భక్తి ఏంటి? ఈ రంగుల ఆరాధన ఏంటి? మనం బ్రతకవలసింది విశ్వాసం ప్రభువు మీద. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఆ విధానం రంగులంటే ఒకవేళ అయితే అవని మీరు అనుకుంటే అనుకోండి, కానీ దానిని యేసు ప్రభు మాటతో ముడిపెట్టకండి. నీకు విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. రంగు మీద కాదు, మాట మీద విశ్వాసం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ విధి విధానాలు ఒకసారి భక్తి తీవ్రతలో మనకు తెలియకుండానే చొచ్చుకొస్తుంటాయి కొన్ని విధానాలు మనము దేవునిని మెప్పించటానికి ఒప్పించటానికి అన్నట్టుగా మనకు మనముగా కొన్ని కల్పించుకుంటాం. ఇది కూడా చెప్పాలి. పునరుద్ధాన దినాన్ని చక్కచక్క రెఫరెన్స్లు ఇచ్చి 10 మాటలు చెప్పి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అనుకోవచ్చు. ఒకవేళ అదే అనుకుంటే శుక్రవారం మాదిరిగా 7 మాటలు చెప్పేశారు అందరూ, 7వ మాట ఆశీర్వాదం చేసుకుందాం, అంతే కదా. కానీ ఆ మాటలు వెనుక్కున్న నేటి దినాల భక్తిని జల్లించుకుంటూ పైకి రావాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను విన్నాను ఒక చోట, మీరు వినే ఉంటారు. ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ఒక అంశం కొరకు. ఆ ప్రార్థన తీవ్రంగా చేయాలి, ప్రభు తొందరగా వినాలి, ప్రభు తొందరగా విని వెంటనే కార్యం అనుకున్నంత చేసేయాలి. లేదా ఆహా నా బిడ్డ ఇలాంటి ప్రార్థన చేస్తే నేను కదలకుండా ఉండగలనా, వెళ్ళకుండా ఉండగలనా, చూస్తూ కూర్చోగలనా అన్న మాదిరిగా మనం వింటుంటాం. ఏమని గతంలో చెప్పినట్టున్నాను. కంకర్రాళ్ళు సంచిలో పోగేసుకుని ప్రార్థనా రూమ్లో తీసుకొచ్చి ఎక్కడైతే మోకాళ్ళు వేస్తానో అక్కడ ఆ కంకర్రాళ్ళు వేసుకుని అక్కడ కంకర్రాళ్ళ మీద మోకాళ్ళు వేసి నేను ప్రార్థన చేస్తాను యేసయ్యకి. దేవుడు నాకు దర్శనం ఇస్తాడు. నేను ఏడుస్తాను అలా ప్రార్థన చేస్తానంటే. నీ కల్పితం అది, నీ భావన అది. నీ ప్రార్థనకు ఆయన కదిలి రావాలంటే విశ్వాసం చాలమ్మా, ఆయన ప్రేమను నమ్మితే చాలమ్మా. స్తోత్రం కలుగును గాక. ఆయన నీ మీద చూపించే కనికరాన్ని గుండెల నిండా నమ్ముకుంటే చాలమ్మా. నీవు నాకు మొరపెట్టు నేను వింటాను అన్న మాట గుర్తుపెట్టుకోమ్మా. ఈ ప్రత్యేకమైన తీరేంటి? ఇది ఎలాగుంటుందంటే దాదాపు మళ్ళీ అన్య మత ఆచారంగా వెళ్ళిపోతారు. ఒంటికాల మీద నిలబడ్డారు, చేతులు ఎత్తారు, జుట్టు పెరిగిపోయింది, పుట్లు పోసేసాయి, ఎండలో నిలబడ్డారు, వానలో నిలబడ్డారు, ఇకేమీ లేదు, ఇంకా దేవుడు దిగొచ్చేసాడు. కుమారుడా ఏమి నీ కోరిక, నీ తపస్సుకు మెచ్చాను అన్నట్టుగా. నేనంటాను, దయచేసి ఈ మాట కొంతమందికి నొప్పిగా తోయొచ్చు. యేసయ్య ప్రేమను వెక్కిరించినట్టే. నువ్వు సరాసరి నా దగ్గరకు వచ్చి నేను ప్రేమిస్తున్నాను బిడ్డ, నీకు ఏం కావాలి అడుగు అనకూడదు. నువ్వు అలా వచ్చేయకూడదు. నేను మోకాళ్ళు వేయాలి, కంకర్రాళ్ళు పోసుకోవాలి, దాని మీద మోకాళ్ళు వేయాలి, మోకాళ్ళని పుచ్చిపోవాలి. అప్పుడు బిడ్డ 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 వద్దమ్మా మోకాళ్ళు వద్దమ్మా పుచ్చిపోయినమ్మా, ఏం కావాలమ్మా అని అన్నట్టు రావాలి. నోవే. అందుకే ప్రభు అంటారు, ఇవన్నీ మానవులు కల్పించుకుంటున్న పద్ధతులు. అది సంఘాల్లో బోధ చేస్తూ ఉంటే వణుకొస్తూ ఉంటుంది నాకు. అలాంటి బోధ అనుభవాలను బోధించే వారిని ఎరుకలోకి వస్తే వారిని ప్రేమిస్తాను, వారితో మాట్లాడతాను, కానీ వారికి మాట్లాడటానికి సమయం ఇవ్వను. ఎందుకంటే యేసయ్య నేను శత్రువుగా ఉండగా ప్రేమించాడు. యేసయ్య నేను శత్రువుగా పనికిమాలిన రీతిలో పుచ్చిపోయి ఉండగా నా కోసం ప్రాణం పెట్టాడు. ఓ మై గాడ్, హల్లెలూయా.
ఆ ప్రేమను పంచుతూ నా చేయి పట్టుకుంటూ ఒక మాట మరీ చెప్పాడైనా. ఇది సంవత్సరం ప్రేమ కాదు, ఇది నువ్వు రాళ్ల మీద మోకాళ్ళు వేస్తే చూపించే ప్రేమ కాదు. నీవు పుట్టకముందే నువ్వు చేసే పనికిమాలిన పనుల నిమిత్తం ముందే నేను శిక్ష భరించాను ప్రేమతో. ఈ ప్రేమ నువ్వు బ్రతుకు కాలమంతా నీకు ఉంటుందంటాడు ఆయన. నమ్మిన వారి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను అనుకుంటాను సుమా, మీరు కూడా ఆలోచన చెయ్యండి. నా మటుకు నేను అనుకుంటాను, దేవుడు నా ప్రార్థన వినాలంటే ఇలాగ రాళ్ళు లేకపోతే చేతులు కట్టేసుకుని ఇంకేదో అక్కడ పోతాం. పశువులు కూడా భోంచేయలేదు, పిల్లలు కూడా పాలు తాగలేదు, ధర్మశాస్త్ర కాలంలోకి పోతాం. నా నామములో మీరు అడగండి, తండ్రిని అడగండి, ఏమడిగిననో ఆయన ఇస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది కదా, మీరు నా యందునో నా మాటలు మీ యందునో నిలిపి ఉండనివ్వండి. మీరేమడుగుతారో అడగండి తండ్రిని, ఆయన ఇచ్చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అడుగుడు మీకు ఇవ్వబడును. స్తోత్రం కలుగునుగాక. ఒక తండ్రి తన కొడుకు రొట్టెని అడిగితే రాయిస్తాడా? ఆకలై. చేపను అడిగితే పామిస్తాడు. ఎందుకు చెప్పాడు ఆ ఉదాహరణలు? ఆ ప్రార్థన తండ్రికి నీ మీద ఎలాంటి మనసు ఉంది, తండ్రి నీకు ఇవ్వాలనుకుంటున్నాడా, ఇవ్వకూడదు అనుకుంటున్నాడా? తండ్రి నువ్వు ఏదో చేస్తేనే ఇస్తాడా, లేకపోతే ఏం చేయకపోయినా అలా వచ్చి నాన్న అంటూ అడిగితే ఇస్తాడా అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. నీకు ఒక కొడుకు ఉంటే ఆ కొడుకు ఆకలి అవుతుంది, నాన్న నాకు చేప కావాలంటే నువ్వు పామిస్తావా అన్నట్టు. నీ కుమార్తె ఆకలి అవుతుంది, అమ్మా నాకు రొట్టె కావాలంటే రాయిస్తావా, నువ్వు ఇవ్వవు కదా అన్నట్టు. మీరు అక్రమస్తులు, అన్యాయస్తులు, చూపుల్లో ద్వేషం, మనసుల్లో ద్వేషం, శరీరం అంతా ద్వేషంతో నిండి ఉన్న మీరే అక్రమస్తులు, అన్యాయస్తులు, అపవిత్రులు, కామ క్రోధ మోహ మదమాత్సర్య లోభములతో నిండి ఉన్న మీరే మీ సొంత పిల్లలకు అడిగినది ఇవ్వటానికి అడిగినదే ఇస్తున్నారే. తండ్రి అన్యాయస్తుడు కాదు. అడగండి ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. మీరు అడగకుండానే తన బిడ్డను మీకోసం ఇచ్చేసాడు. మీరు అడగకుండానే బలినిచ్చాడు. మీరు అడగకుండానే మహిమలో చోటు ఇచ్చాడు. మీరు అడగకుండానే పుత్రత్వాన్ని ఉచితంగా పళ్ళులో పెట్టి తీసుకొనిరా బాబు అంటున్నాడు. ఏం చేస్తే వచ్చింది మనకు ఆ పుత్రత్వం? ఏం చేస్తే వచ్చింది మనకు మహిమలో చోటు? ఏం చేస్తే వచ్చింది మనకి ఆ దేవుని తండ్రి అని పిలిచే భాగ్యం? ఏం చేస్తే వచ్చింది నిత్య జీవం? ఏం చేస్తే వచ్చింది ఆయనతో పాటు ఒకవేళ సాధ్యమైతే ఆయన శబాష్ అనే జీవితం జీవిస్తే ఉండి నా పక్కన కుర్చీలో కూర్చోండి, మనందరం కలిసి నూతన ఆకాశం నూతన భూమి రాజ్యాన్ని నిలబడి చేద్దాం. ఏం చేస్తే వచ్చింది? ఏమిస్తే వచ్చింది? ఏ కొండలెక్కితే వచ్చింది? ఏ రక్తాలు కారిస్తే వచ్చింది? ఓ మై గాడ్, ఓ మై గాడ్. అందుకే ప్రభు మనసు మీద ఎక్కువ మనసు పెట్టేలా చేస్తాడు. హృదయం, మనసు, యథార్థత, మనస్ఫూర్తిగా ప్రేమ, ఆప్యాయత, భయభక్తులు, గౌరవం, దేవుడు దాని మీద బేసేవాన్ని. మీరు మొదట ఆత్మ సంబంధంగా వస్తున్నాము, మళ్ళీ తర్వాత శరీర సంబంధంగా మారిపోతున్నాము. 7 రోజులు 3 రోజులు వ్రతాలు, దీపం, ధూపం సంఘాలకు వచ్చేస్తూ ఉన్నాయి. విశ్వాసం వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. విశ్వాసం కూడా ఉంటుంది కానీ ఎక్కడో 10వ నెంబరు 11 నెంబరు విశ్వాసం అది కావాలి. ముందు ఇవన్నీ బట్టలు మార్చుకోవటం సులువు, తెల్లబట్టలు వేసుకోవటం సులువు, దీపం వెలిగించడం సులువు, అగరత్తులు వెలిగించడం సులువు, స్తోత్రం 116 చెప్పడం సులువు, చేతులు ఎత్తడం సులువు. ఇవన్నీ సులువు కదండి. చక్క చేసుకుపోతాం. చివరికి ఆ విశ్వాసం లైన్లోకి వచ్చి ఆ చివరిలో ఉంటుంది. ప్రభు ఏమో విశ్వాసాన్ని ఫస్ట్లో పెట్టమంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసము కలిగి మిగిలినవి చెయ్యండి, విశ్వాసులుగా ఉంటూ మిగిలినవి చెయ్యండి. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపకం చేస్తున్నారు. దూత చెప్పింది మర్చిపోయావా? మర్చిపోయారమ్మా?
జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను అంటాను, మీరైనా నేనైనా ఈ బైబిల్ చదవటం, ఈ ఉపదేశాలన్నీ కూడా ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఆదేశాలు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ప్రవచనాలు జ్ఞాపకం చేసుకోవాలి. నిన్నటి తరం ఎలాగుంది, ఈ తరం ఎలాగుంది, ఈ తరాల్లో నేను ఎలాగున్నాను, రేపు తరం ఎలాంటిది రాబోతా ఉంది, ఆ తరంలోకి నేను వెళ్ళబోతున్నాను, రేపు ఎలాంటి, అప్పుడు నేను ఎలాగుండాలి, యేసు రాకడ కొరకు నేను ఎలాగుండాలని వాటి గురించి ధ్యానం చేసే అవకాశం లేదే. 3 చదివాను, 30 చదివాను, 4 చదివాను, 40 చదివాను. మన చేత బైబిల్ చదివించడానికి ఇలాంటివన్నీ వస్తుంటాయండి. క్విజులు అని నిజానికి లోక సంబంధం అని అనుకుంటాం, కానీ ఒక కోణంలో చూస్తే కొంతవరకు మంచిదే. ఈ రూపంలో అయినా సరే కొంతమంది ఆ బహుమానాల కోసమైనా సరే నేను చదవాలి 12 అధ్యాయాలని ప్రతి అక్షరం ప్రతి పదం బుర్రలో పెట్టేసుకుంటారు. క్విజ్లో ఫస్ట్ వస్తే ఏమీ లేవనుకోండి, పైన ఈ ఫ్యాన్లు ఏసీలు ఏమి లేవనుకోండి, మీరు రండి 100 రూపాయలు ఇవ్వండి, క్విజ్లో పాల్గొనండి, వెళ్తూ ఉంటే సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తామంటే ఎవరు వెళ్తారు చెప్పండి? బహుమానం. నేనంటాను ఈ క్విజ్ లాగా ఇలాగ 12 అధ్యాయాలు చదివి వెళ్ళటం మంచిది. 6 రూపాయలైనా మనం చదువుతున్నాం. అలా కూడా ఎంతమంది వెళ్తారు, ఎవడు వెళ్తారు అనేస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, వాక్యం ధ్యానించటం ఈ బహుమానాల కోసం కాదు, వాక్యం ధ్యానించటం క్రీస్తులో నువ్వు నిలిచి ఉండట కొరకు. ఆపద సమయంలో, అవమాన సమయంలో, మరణం వచ్చి మీద పడే సమయంలో, న్యాయ వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థలు, పొలిటికల్ వ్యవస్థలు ఒక్క తాటి మీదకి వచ్చి మొత్తం అంతా మాయ చేసేసి నువ్వు నోరు తెరవకుండా తాళం వేసే స్థితిలో వచ్చినప్పుడు కూడా యేసును పట్టుకుని ఉండాలి, యేసులో నువ్వు ఉండాలి, యేసు కోసం నువ్వు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అందుకోసం వాక్యం ధ్యానం చేయాలి. మానవుడు ప్రతిరోజు రొట్టె చేత మాత్రం కాదు, దేని చేత? దేవుని మాట వింటూ, దేవుని నోటి మాట వింటూ బ్రతకాలి. అంటే ఏంటి చెప్పండి? రొట్టె అంటే లోపలికి వెళ్తుంది, మరి దేవుని మాట అంటే ఎక్కడికి వెళ్తుంది? చెవులకు వెళ్తుంది. చెవులకు వెళ్తే వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. బ్రతకాలంటే ఆ మాట బ్రతుకును సరిచేయాలి, ఆ మాట బ్రతుకును చెక్కాలి, ఆ మాట బ్రతుకుకు మార్గం చూపాలి, ఆ మాట బ్రతుకును ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి. అంటే దేవుని మాటకు మన యొక్క బ్రతుకుకు ఖచ్చితంగా లింక్ ఉంది. స్తోత్రం కలుగునుగాక. భక్తికి దేవుని మాట చదివి వదిలేస్తున్నావా? ఈరోజు నువ్వైనా నేనైనా మారు మనసు పొందాలి. భక్తిలో భాగంగా పొద్దుటే లేవగానే ఆ పుసికళ్ళతో నిద్రపోతూనే ఊగిసలాడుతూనే ఒక అధ్యాయం చదవాలి కదా, మరి కంకణం కదా, సమర్పించుకున్నాను కదా, ముందుకు పడిపోతూ ముట్టుకాయలు తింటూ, నేనే ముట్టుకాయలు కొట్టుకుంటూ కష్టపడి 30 వచనాలు ఉన్న అధ్యాయాన్ని ముగించిన తర్వాత సంబరం, ఇంకా లోకంలోకి వెళ్ళిపోతాను, రెచ్చిపోతా. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఒక అధ్యాయం. అనవసరం. ఆ ధ్యాసతో ఒకవేళ ప్రారంభంలో తెలియక మనం చేశామేమో, రక్షణ పొందిన తొలి దినాల్లో ఆ సువార్త విని ప్రభు కావాలనుకుని తొలి దినాల్లో జరిగిందేమో 1 సంవత్సరం. ఎంతకాలం అలాగా? ఎంతకాలం పిల్లల భక్తి? వాక్యం చదివామంటే వాక్యం లోపలికి వెళ్ళి మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన అంతరంగాన్ని, మన అంతరాత్మను, మన స్వభావాన్ని కూడా చెక్కుకుంటూ పోవాలి. వాక్యం యొక్క లక్షణం అది, వాక్యం యొక్క నైజం అది, వాక్యం యొక్క పదునది, వాక్యం యొక్క గుణమది. నీలోకి వాక్యం వచ్చా వాక్యం నేనేం చేయలేకపోతామంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ వర్డ్. నో, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ అండ్ మై హార్ట్. వాక్యం 2 అంచుల వాడి అయిన ఖడ్గం, చాకల వాని సబ్బు, కంసాల వాని సుత్తి, ఇంకేమంటే అనుకోండి, చాలా వచనాలు ఉన్నాయి. వ్యవసాయకుడు విత్తనాలు చల్లుతూ వెళ్ళాడు. మనుష్య కుమారుడు దేవుని మాటల విత్తనాలు. హృదయం రాతి నేల, ముండ్ల కంప, మట్టి ఉంది కానీ కొంచెం వేరు లోపలికి వెళ్లకుండా మట్టి ఉంది. శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, అవి పోయినాయి. పక్కన భోగభాగ్యాలు కూడా వచ్చి పడ్డాయి, చింతలన్నీ వచ్చి పడ్డాయి, అది ఉండాలి ఇది ఉండాలని అయిపోయింది. అంతే. వాక్యం అటకెక్కించేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం అటకెక్కిస్తామంటే నిజంగా అటకెక్కించాం. రోజు అధ్యాయం చదువుతాం, రోజు పాట పాడతాం, రోజు 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం. ఎక్కడ అటకెక్కించాం? కానీ ఆ వచనం లోపలికి వచ్చిన తర్వాత ఏదో చేస్తుందట. ఆ వచనంలో జీవం ఉంటుందంట, ఆ వచనంలో శక్తి ఉంటుందట, ఆ వచనం చచ్చిన వారిని బ్రతికిస్తుందట, ఆ వచనం ఎండిపోతున్న తిగురుచ్చలా చేస్తుందట, ఆ వచనం చీకటిని వెలుగుగా మార్చేస్తుందట. ఆ వచనం నాలోనికి వస్తే నేను మారాలి కదా, అదర్వైజ్ వేస్ట్.
ఒకవేళ అలాంటి భక్తి చేస్తూ వచ్చేమో ప్రభు వెళ్ళిపోమని చెప్పడు, కానీ ఈ రోజు నుంచైనా అలా భక్తి చేయి బాబు అంటాడు. స్తోత్రం కలుగునుగాక. నా మాట నీ జీవితంలో ఏ మార్పు తీసుకురాకపోతే రక్షణ గురించి ఒకసారి నువ్వు ఆలోచించే. ఎలాంటి మారు మనసుతో రక్షణ పొందావో నువ్వే ఆలోచన చేసుకో. అది మారు మనసు కాదు సరైందని ఎవరో చెప్పితే వద్దు, నీకు అనవసరం. నువ్వు లేఖనం ముందు పెట్టుకో. అది మారు మనసు పొందిన వ్యక్తి అయినా, రక్షణ పొందిన వ్యక్తి అయినా, దేవుని బిడ్డ వ్యక్తి అయినా నీకు నువ్వు ఆలోచన చేసుకుని చక్కగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళు. స్తోత్రం కలుగును గాక. ఖడ్గం మీద బదిన నాకు వాక్యమే ముఖ్యమైన స్థాయికి వచనం నన్ను తీసుకొస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ గడిచిన దినాల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటూ రంపముల చేత కోయబడిరి. కొంతమంది భార్యలు విశ్వాసముతో ప్రార్థనతో అలాగున్న భయంకరమైన శ్రమలు, హింసలు భరించి తమ యజమానులను సంపాదించుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసంలోనికి ఆకర్షించుకున్నారు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక పట్టణం, ఒక దేశం ఉంది. అక్కడ క్రైస్తవ దేశం కాదు, అస్సలు క్రీస్తు మాట విననివ్వరు. ఒక సహోదరి నిన్నే ఒక్క సెంటెన్స్లో సాక్ష్యం ఒక్క క్షణంలో చూశాను. యేసు ప్రభువును విడిచిపెట్టమని కరెంట్ షాక్లు ఇచ్చారు నాకు. బైబిల్కు దూరంగా ఉండమని చాలా నాకు దూరం చేశారు. మూడవది ఇంకోటి చెప్పింది, చాలా భయంకరం. అయినా నేను యేసును విడిచిపెట్టలేదు. నాకు యేసే కావాలన్నాను. ఈరోజు ఈ దేశంలో మరొక దేశానికి వెళ్ళిపోయిందామె. ఈ దేశంలో స్వేచ్ఛగా నా ప్రభువుని ఆరాధిస్తున్నానని సాక్ష్యం చెప్తుందామె. నిలబడ్డాను. నా ఇంట్లో వాళ్ళు ఎలక్ట్రికల్ షాక్స్ పెట్టారు. నా పట్టణంలోనే ఇలా జరిగింది. చాలా చాలా భయంకరం, అస్సలు చెప్పలేను. అయినా ప్రభువుని గట్టిగా పట్టుకున్నా, ప్రభువుని విడిచిపెట్టలేదు. స్తోత్రం, హల్లెలూయా. అంతలాగా మనకు జరుగుతుందని చెప్పను, కానీ ఆ రీతి విశ్వాస పరిమాణం మనలో పెరగాలంటే వాక్యం తప్ప మరొకటి కాదు. వాక్యం, ప్రార్థన తప్ప ఇంక వేరే అవకాశమే లేదు. నేను ఎన్ని పాటలు విన్నా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని మీటింగులు పెట్టినా అది కొంతవరకే. కానీ నా విశ్వాస పరిమాణం పెరగాలంటే నేను ప్రార్థించాలి, వాక్యం చదవాలి, ధ్యానించాలి. వాక్యం ధ్యానించాలి, ప్రార్థించాలి. ఈ రెండు ప్రభుతో నేను మమేకమైపోయేలాగా సహాయం చేస్తాయి, ప్రభుతో కలిసి నడిచేలాగా చేస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఎందుకో దేవుడు మాట్లాడమంటున్నాడు. ఇక్కడ ఉన్నారు, మీరు నామకార్థ భక్తి మానండి అని ప్రభువు చెప్తున్నాడు. అల్లరి చిల్లరి భక్తి మానండి. మీకు దీవెన కావాలంటున్నారు, ఆశీర్వాదం కావాలంటున్నారు. ఈ మొక్కుబడి భక్తి ఎంతకాలం చేస్తారు? ఎవరిని మెప్పించడానికి చేస్తారని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈవెన్ యేసు ప్రభు కూడా ఈ లూకా సువార్తలో యెరూషలేము నుంచి ఎమ్మాయి వైపు ఇద్దరు శిష్యులు వెళ్ళిపోతున్నారు. అపొస్తలుల్లో 12 మందిలో కాదండి, అంతకన్నా దగ్గరగా ఉన్న 70 మందిలో వారంటే ఏమో, ఇంకా 250 మంది దాకా ఉన్నారని కూడా అపొస్తల కార్యంలో కనపడుతూ ఉంది. శిష్యులలో 2, అపొస్తలు మాత్రం కాదులేండి, శిష్యులలో 2 యెరూషలేము నుంచి ఎమ్మాయి వైపు వెళ్ళిపోతున్నారు. యేసు మాట్లాడిన మాట ఇందాక నేను మీకు చదివి వినిపించినప్పుడు ఆ పదాలను నేను చాలా అంటే ఇటాలిక్స్లో మాట్లాడినట్టుగా మాట్లాడాను, హైలైట్ చేస్తున్నట్టుగా ఒత్తి పలికాను. వాటిని తీవ్రంగా నెమ్మదిగా పలికాను. ఆ మాటలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 24వ అధ్యాయం, ఆ ప్రవచనాలు, ఆ లేఖనాలు ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి, ఏం చేయటానికి వినాలి. 24వ అధ్యాయం చూస్తే యేసు ప్రభు వాళ్ళతో పాటు నడుస్తున్నారు. 24వ అధ్యాయం 25 నుంచి చదువుకున్నాం, కానీ కాస్త వెనక్కి వద్దాం, 13వ వచనం నుంచి వద్దాం. ఈ మాటలు చదువుతూ మనం ముగించుకోవటానికి ప్రయత్నించేద్దాం. స్తోత్రం కలుగునుగాక. ఒకసారి మీకు అభ్యంతరం లేకపోతే గంభీరంగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దూతలు జ్ఞాపకం చేస్తున్నారు ఆ స్త్రీలకు, ఈవెన్ శిష్యులకు కూడా. మర్చిపోయారా? ఏం మర్చిపోయారు? ఏం మనుషులు, ఏం శిష్యులు మీరు అన్నట్టుగా
ఇలా అయితే ఎలాగమ్మా అన్నట్టుగా. అయినా సరే మీరు శిష్యులే కాదు ఆయన చెప్పినట్టుగానే మీకన్నా ముందు గలీలీకి వెళ్ళిపోతున్నాడు, త్వరగా గలీలీకి వెళ్ళండి. ఆయన అక్కడ మీకు కనిపిస్తాడు. చెప్పాడు, ఆయన వాగ్దానం చేశాడు, నేను మీకు మరలా కనిపిస్తాను, తిరిగి లేస్తానండి. స్తోత్రం కలుగునుగాక. అలాంటి సన్నివేశాలు అక్కడ దూతలు చెప్పారు. ఇక్కడ యేసు ప్రభు స్వయంగా కొంతమంది దారి తప్పిపోతుంటే దారిలోకి తీసుకొస్తున్నాడు. 13వ వచనం చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు, శిష్యులలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయిన ఒక గ్రామమునకు వెళ్ళిపోతూ, అప్పటికే గెత్సెమనే తోటలో, కల్వరి కొండ మీద, పిలాతు దగ్గర, యెరూషలేము వీధుల్లో జరిగిన ఆ సంగతులన్నిటిని గూర్చి, గుడ్ ఫ్రైడే అన్నమాట ఇంచుమించు, ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి. ఎక్కడికి? ఎమ్మాయి వైపు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, ఎవరు? యేసు తనకు తానే. వాళ్ళు ఏం రమ్మనలేదు. అసలు వాళ్ళకి యేసు ప్రభు మీద ధ్యానం ఉండవలసిన కోణంలో లేదు. దుఃఖంతో ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, యేసు మనకు లేడు అనుకుంటూ ఉన్నారు. పోదాం, ఏం పనో మరి తెలియదు, అమ్మాయిలు ఏం పనో తెలియదు, కానీ పోదాం అనుకుంటూ పోతున్నారు. నేనంటాను, నీ యేసు నా యేసు మనల్ని తప్పిపోనివ్వడు. తనకు వచ్చి నిన్ను దర్శిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం నుంచి తప్పిపోనివ్వడు, నిరీక్షణలో నుంచి తప్పిపోనివ్వడు, నీ గురిలో నుంచి తప్పిపోనివ్వడు. ఒకవేళ నాకు ఆస్తిపాస్తులు రాకపోవచ్చు, లేదా అందం ఆరోగ్యం కూడా అందుబాటులో లేకపోవచ్చు, అయితే ఆయన మాత్రం ఇవి దూరం చేసినట్టు నాకు అనిపిస్తున్నా, నన్ను మాత్రం తన మార్గంలో నుంచి తప్పిపోనివ్వడు, గట్టిగా పట్టుకుంటాడు. క్రీస్తు ప్రేమ తప్పిపోనివ్వదు, పడిపోనివ్వదు. స్తోత్రం కలుగునుగాక. యేసు తానే అని అండర్లైన్ చేసుకోండి కావాలంటే. యేసు తానే వారి దగ్గరికి వచ్చాడు. ఆ మార్గంలో ఇంకెవరు ఉండరా? బాటసార్లు, వెనకాల ట్రాఫిక్, ముందు ట్రాఫిక్. ఇప్పుడులా కాకపోయినా అప్పుడు ట్రాఫిక్ అనుకోండి. గుర్రాలో, గాడిదలో, వెనకాల ఇద్దరో ముగ్గురో ఏమో, రథాలో ఏమో, వీళ్ళిద్దరే ఉంటారా? ఇది సినిమాలో దీనికి లాగా లేదు. ఆ జన సమూహాల్లో వెళ్ళే వాళ్ళలో, వచ్చే వాళ్ళలో, హడాబడిలో యేసు తానే వారిద్దరి దగ్గరికి వచ్చాడు. యేసు దారి తప్పిన గొర్రె దగ్గరికి ఎలాగైతే వెతుక్కుంటూ వచ్చాడో, తనను నమ్మి దారి తప్పిపోతున్న వారి దగ్గరికి మరింత వేగంగా దగ్గరికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దగ్గరకు వచ్చాడు. వారితో కూడా కొంత దూరం నడిచాడు. లేఖనం చూసుకోండి. వారితో కూడా కొంత దూరం నడిచాడు. అయితే ఈ ఇద్దరు వారు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. అంటే ఆత్మస్వరూపము, మహిమ స్వరూపము, మరేదో స్వరూపము అనేది అనుకుని వదిలేసుకుంటే ఎందుకు గుర్తుపట్టలేకపోయారు అని కూడా ఉంది అక్కడ. ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు కళ్ళు మూసుకుని ఎలాగెళ్తుంటారు దారిలో? చెప్పండి. మనలో మనమాట ఆలోచన చేయండి. కళ్ళు మూసుకుని నడుస్తారు రోడ్డు మీద. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేము నుంచి ఎమ్మాయి వెళ్తున్నారు. చాలామంది వెళుతూ వస్తూ ఉంటారు. ఎదురుగా ఏమేమో వస్తుంటాయి వాహనాలు. కన్నులు మూసుకుపోతే ఎలా వెళుతున్నారండి? ఇద్దరు గుడ్డి వాళ్ళు ఒకరితో ఒకళ్ళు ఎలా వెళుతున్నారండి అని అనుకుంటే, వాళ్ళ కన్నులు మూసి ఉండను కాదు, వాళ్ళ విశ్వాసపు యొక్క తెర కప్పబడింది. ఆ విశ్వాసము కప్పబడింది. అంటే అవిశ్వాసపు ముసుగులోకి వచ్చేస్తున్నారు. అది బాధ కావచ్చు, కృంగిపోవటం కావచ్చు, నమ్మవలసినంత రీతిలో ప్రభు యొక్క వాగ్దానం నమ్మలేకపోవటం కావచ్చు, ఏమంటే కానివ్వండి. వారు కన్నులు మూయబడిను కానీ నడుస్తున్నారు. అంటే వారి జ్ఞానం, వారి అవగాహన, వారి అవిధేయత. అంతకుముందు యేసు ఉన్నప్పుడు ఏం గురితో మాట్లాడారో, యేసు వెనకాల ఎలా నడిచారో, యేసు వెనకాల ఎలా పాటలు పాడారో, యేసు వస్తుంటే ఎలా హడావడి చేశారో, యేసు కోసం అలాగని ఏమనుకున్నారో, యేసు కనపడకుండా లేదు, ఇంక అయిపోయాడు, సమాధి చేసేసారు, ఎక్కడికో పోయారు, పోదాం, ఏముంది, ఇంకేముంది. అలాగే ఉంటున్నాయి క్రైస్తవ జీవితాలు. కానీ యేసు వదిలిపెట్టాడమ్మా నిన్ను నన్ను. స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నారు, నడవటం మాత్రమే కాదు, వాళ్ళు గుర్తుపట్టేదాకా ఉంటానని కాదట, ఆయన మాట్లాడతాడు.
జీవము గల యేసు మాట్లాడతాడు, తన పిల్లలతో మాట్లాడతాడు, తన గొర్రెలతో మాట్లాడతాడు, తన స్వరాన్ని గుర్తుపట్టే వరకు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడటం ప్రారంభించారు. ఆయన అంటున్నాడు, మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నా, ఏంటి మాటలు నాకు కూడా కొంచెం చెప్తారా? ఎందుకు మీ ముఖాలు అలా వాడిపోయి ఉన్నాయి? ఎందుకంత దీనంగా ఉన్నారు? ఎందుకంత ఏడుస్తున్నట్టుగా దుఃఖముఖులై ఉన్నారు? అంత విచారంతో ఉన్నారు మీరు? ఏమైంది అని అడిగారు. తెలియకుండా ఉంటుందా యేసయ్యకి? తెలుసు. వారిలో క్లైప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా? నీకు తెలియదా? ఊరందరికీ తెలుసు, ఊళ్ళో అందరికీ తెలుసు, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు తెలుసు ఏం జరిగిందో ఊళ్ళో. నీ ఒక్కడికే తెలియలేదంటే ఆశ్చర్యంగా ఉందని యేసుతో అంటున్నాడు వీరు. నీవు తెలియనట్టుగా అడుగుతాయంటే బాబు, అసలు లోకానికి అందరికీ తెలిసిపోయింది. బండలు దొర్లాయి, ఆకాశం చీకటైపోయింది 3 రోజులు ఈ రోజుకి. ఇంకా నీ చెవిలో పడలేదా? నువ్వేం మనిషివయ్యా బాబు అన్నట్టు. నీకు ఇంకా తెలియదా? నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఎరుగునవాడివి అని ఆయనను అడిగారు. అయినా చెప్పండి ఏంటి ఆ సంగతులు అన్నాడు యేసుప్రభు. వాడిని అడిగినప్పుడు వాడు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యంలోనూ శక్తి గల ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త అన్నవాడు క్రియలో వాక్యంలో శక్తి కలిగి ఉండాలి. ఇదొక ఆలోచన. ప్రవక్త అన్నవాడు క్రియలోనూ వాక్యములోనూ ఎరిగిన శక్తి కలిగిన వాడై ఉండాలి. ముఖ్యంగా సేవకుడు, ముఖ్యంగా నాయకుడు. స్తోత్రం కలుగునుగాక. వాక్యములో మాత్రమే కాదు, ప్రార్థనా శక్తి, వాక్యంలో మంచి లోతైన జ్ఞానం. ఆయన ఎలాగున్నాడు? దేవుని ఎదుట అంటే రహస్యమైన భక్తి. ప్రేయర్ రూమ్లో 12 గంటలు ప్రార్థన చేస్తాడు, బయటకు వచ్చిన ప్రజలందరి ఎదుట మామూలుగా ఉంటాడు. లేదే, తండ్రి ఎలాగుండమన్నాడు అలాగే సమాజంలో కూడా ఉన్నాడు, వాక్యానుసారంగా ఉన్నాడు. అలాగే దేవుడు కూడా మనతో అంటాడు, మీరు భక్తి జీవితం చేసేటప్పుడు చాలా బాగుంటున్నారు, కానీ కొన్ని సన్నివేశాల సంఘటనలు వచ్చినప్పుడు అంతా మీ భక్తి పోతూ ఉంది. దేవుని ఎదుటను ప్రజల ఎదుటను ఆయన ఎలాగున్నాడు? క్రియలోనూ అంటే తన జీవితం నడవడికలోనూ వాక్యంలోనూ శక్తి గల ప్రవక్త అయి ఉన్నాడు. నీకు ఇంకా తెలియదా బాబు అంటున్నాడు ఈ కైపా అనే వ్యక్తి, ఈ క్లెయోపా అనే వ్యక్తి. ఇంకేంటట, మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించేశారో, ఎంత భయంకరంగా సిలువేయించేశారో అది కూడా నీకు తెలియదయ్యా. ఓ బాటసారి పక్క నడిచి వస్తున్నాడు యేసయ్య. ఈ క్లెయోపా అనేవాడు అంటున్నాడు, ఇది తెలియదా? ఆ సిలువేసిన విధానం, ఆ హింసించిన విధానం, ఏడవని వాడు ఒక్కడు లేడు, దుఃఖపడిన వాడు ఒక్కడు లేడు అని అడిగారు. నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోడువారు ఈయనే అని మేము నిరీక్షించి ఉన్నాము. ఈయనే మాకు రాజ్యం తీసుకొస్తాడు, ఈయనే మాకు అధికారాన్ని ఇస్తాడు, ఈయనే మాకు సింహాసనం పెడతాడు, ఈ పరిపాలన దూరం చేస్తాడు అని మేము నిరీక్షించి ఉన్నాం. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి ఎన్ని రోజులైంది? 3 రోజులైంది. ఈ గుడ్ ఫ్రైడే అన్నట్టు 3 రోజులైంది. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యుద్ధకు వెళ్ళారట. ఆయన దేహం కనపడలేదట. వచ్చారు, కొందరు దూతలు వాళ్ళకు కనపడ్డారట, తమకు కనపడ్డారట. ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పాడట. అందరితో కూడా చెప్పమని పంపాడట. ఆ స్త్రీలు కూడా చెప్పినప్పుడు మాకు విస్మయమైపోయింది, ఆశ్చర్యపోయాం మేము. 24 వచ్చినాం. మాతో కూడా ఇంకా ఉన్నారు. ఆ ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పింది నిజమో కాదో అని పరిగెత్తుకెళ్ళి చూసి ఆయన తిరిగి లేచాడని నమ్మారు. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మినవాడు గొప్పవాడు. స్తోత్రం కలుగునుగాక. యేసుతో నేను అనుకుంటాను, మనలో మన మాటగా అంటున్నాను సుమా, నేను అనుకుంటాను మోషే కన్నా గొప్పవాళ్ళం కాదు, పేతురు కన్నా గొప్పవాళ్ళం కాదు, బ్రతుకులో ప్రార్థనలో విశ్వాసంలో. కానీ ఒక్క మాట చొప్పున గొప్పవాళ్ళమని నేను అనను. కానీ ఒక ఆలోచన చేద్దాం. పేతురు చూస్తే కానీ నమ్మనన్నాడు, సమాధిలోకి వెళ్ళి చూసి వచ్చాక లేచాడన్నాడు. తోమా ఏమో వేలు పెడితే కానీ నమ్మనన్నాడు, యేసు వేలు పెట్టి చూసుకో అన్నాడు, నమ్మాడు. మనం కూడా ఏమీ లేవు, సువార్త విన్నాము, నమ్మాము. వాళ్ళకన్నా ధన్యత నేను అనుకుంటాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ స్త్రీలు చెప్పినట్లు వెళ్ళి చూశారు, అక్కడ ఆయన శవం లేదు, ఆయన చూడలేదని ఈ బాటసారితో చెప్పారు. అప్పుడు మొదలైందండి యేసు ప్రభు మాట. 25వ వచనం, అందుకైనా అవివేకులారా, సంబోధన చూడండి, అవివేకులారా. విశ్వాసం మనతో ప్రభు ఒకవేళ అలాంటి రీతిలో అసలు వాక్యాలను పట్టించుకోము, ప్రవచనాలు పట్టించుకోము, ఆయన వాగ్దాలు పట్టించుకోము, ఇలా నడుచుకోండి, ఇలా ప్రవర్తించండి అని ఏం పట్టించుకోము, భక్తి మాత్రం మొండిగా చేసుకుపోతుంటాం. అసలు ఏం ఆలోచన ఉండదు, అవగాహన ఉండదు, ఒక సమర్పణ ఉండదు. భక్తి మాత్రం తూచా తప్పకుండా తీసుకుంటూ పోతుంటాం. నేను అనుకుంటాను వీరు కూడా దాదాపు అలాంటి భక్తి చేసిన వారి శిష్యులలో ఇద్దరు మళ్ళీ వెనక్కి వచ్చి మిగిలిన శిష్యులు చెప్తారు, మాకు ఏసీ దారిలో కనపడ్డాడు, కళ్ళు మూసుకుపోయి మాకు ఆ రొట్టె తిన్న తర్వాత, ఆయన రొట్టె విరిచి మాకు ఇచ్చిన తర్వాత మా నేత్రాలు తెరవబడ్డాయి. కాదు, ఆయనను గుర్తుపట్టగలిగిన జ్ఞానం మాకు వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడు? అంతా తెలిసింది, వివేకులం అనుకుంటున్నారు మీరు, అవివేకులారా. వాక్యం వింటున్నారు కానీ మీరు ఏం అర్థం చేసుకోవట్లేదు. వాక్యం వింటున్నారు కానీ అసలు లోపలికి ఏం తీసుకోవట్లేదు. వాక్యం వింటున్నారు కానీ మీరు అస్సలు ప్రవచనాలే పట్టించుకోవట్లేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు, పోయాడు 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 పోయాడు. ఇంకా మనకు బ్రతికేదని అనుకుంటున్నారు. వివేకం లేదు, వివేచన లేదు, ఆలోచన లేదు. ఎందుకు వాక్యం వింటారు? ఎందుకు భక్తి చేస్తారు? అవివేకులారా అని శిష్యులు పిలుస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అక్కడితో ఆపాడ. తీవ్రమైన భాష్యం, పరుష భాష ఏం కాదు కానీ ఎవరి మాట? అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను అన్నిటినీ నమ్మని మందమతులారు. మీ మతి మందమైపోయింది. మందం అంటే అచ్చ తెలుగులో మెడికల్గా చెప్పాలంటే కొవ్వు. మందం అంటే అచ్చతెలుగులో చెప్పాలంటే మెడికల్ టర్మ్స్లో కొవ్వు. అది కండబలం కాదు, అది ఏదో అంటారు కదా వాపు. అది బలం కాదు, వాపు. అది కండలు తిరిగిన శరీరం కాదు, కొవ్వు. మందమైపోయింది. ఎందుకు మందం? హృదయం మందమైపోయింది, మనసు మందమైపోయింది. అవిధేయత ఎక్కువైపోతుంటే మందమైపోతుంది. అవిశ్వాసపు పరిమాణం పెరిగిపోతూ ఉంటుంది, విశ్వాస పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. నిర్లక్ష్యం, అవిధేయత మన భక్తిలో తీసుకొచ్చేసి అసలు యేసు చూస్తే ఏంటి, నాకు చూడకపోతే ఏంటి, యేసును దీవిస్తే ఏంటి, దీవించకపోతే ఏంటి అనే భావన నా వైఖరిలో కనపడింది అనుకోండి, వెంటనే నా హృదయం మందమవుతుంది. యేసు నన్ను కూడా ఇలాగే అంటాడు, మందమతి. ఎక్కడ పోయింది నీ మనసు? ఎక్కడ పోయింది నీ ఆలోచన? ఏమైపోయింది నీ మతి, నీ ఆలోచన, నీ జ్ఞానం? అవివేకులారా, మందమతులారా అంటూ క్రీస్తు ఇంకా అప్పటికైనా బాటసారిగానే ఉన్నాడు. వీళ్ళకి మనకు అర్థమైపోతుంది, లేఖనం రాయబడింది కనుక యేసు వచ్చాడు, కూడా నడుస్తున్నాడు, వాళ్ళు గుర్తుపట్టలేదని ముందు రాసేసాడు కనుక మనకు తెలిసిపోయింది యేసు అని. కానీ వాళ్ళకి ఇంకా తెలియదు. అయినా యేసు వాళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నాడు? క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అవసరం కాదా? అగత్యం కాదా? అది దేవుని చిత్తం కాదా? లేఖనాల్లో లేదా? ప్రవచనాలు చెప్పబడలేదా అని వారితో చెప్పి, మోషేయు ఇంకా సమస్త ప్రవక్తలు, ఒకరిద్దరు కాదు, సమస్త అంటే మొత్తం అందరి ప్రవక్తలను చాలా తక్కువ టైంలో జ్ఞాపకం చేసేసాడు వాళ్ళకి. మోషే దగ్గర మొదలుపెట్టాడు, ఇంకా దాదాపు వాళ్ళకు ఏ ప్రవచనాలు ఎలాగుని ఎవరు జ్ఞాపకం చేస్తారో ప్రభు గురించి, క్రీస్తు శ్రమల గురించి, క్రీస్తు చావు గురించి, క్రీస్తు లేవటం గురించి, సజీవుడిగా ఉండటం గురించి, అవన్నీ కూడా చాలా చాలా వేగంగా వాళ్ళకు వివరించేసేసాడు. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. లేఖనాలు బైబిల్లో ఉన్నాయి, వచనాలు అని మనం మాట్లాడుకుంటాం. వాటికి ఏముందంట? ఒక భావం ఉంది, ఒక అర్థం ఉంది, అందులో ఆత్మీయత ఉంది, అందులో ఆరోగ్యం ఉంది, అందులో ఒక రహస్యం ఉంది, అందులో ఒక ఆహారం ఉంది, అందులో జ్ఞానం ఉంది, అందులో శ్రేష్టమైన దేవుని ప్రత్యక్షత ఉంది. అందుకే నేను అంటున్నాను, వచనం చదువుకోవటం కాదు, ప్రవచనం విని ఆహాని భుజాలు చదువుకోవటం కాదు, ఆ వచనాలు ఉన్న భావాన్ని స్వీకరించాలి. కనుక ఏం చేస్తున్నాడు బాబు, మీరిద్దరూ ఇంతవరకు మరి వచనాలుగా విన్నారేమో, ప్రవచనం దులిపేసుకున్నారేమో అంటూ భావం చెప్పాడట. ఆ వచనాల భావం టీచింగ్ యేసు ప్రభు అక్కడ ఇచ్చాడట. స్తోత్రం కలుగును గాక. దేవునామానికి స్తోత్రం.
సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావం, తన పుట్టుక, తన జీవితము, తన శిలువ మరణము, తన పునరుద్ధానము, వీటన్నిటి గురించి ముందుగానే వ్రాయబడ్డాయి వచనాలు. ఆ వచనముల భావము వారికి తెలిపెను. యేసు నీకు వచనములలో ఉన్న తన రూపాన్ని చూపిస్తాడు, ఆ రూపాన్ని మీకు వినిపిస్తాడు. అందుకే వాక్యం చదవాలి, అందుకే వాక్యం వినాలి, భావం తెలుసుకోవాలి. భావం లేకుండా భక్తి కుదరదు అన్నట్టుగా ఉంది. భావం లేకుండా మీరు భక్తితో ఉన్నారు కనుకనే దుఃఖముఖలై ప్రతిదానికి విసుగు, విరక్తి, భయంతో దిక్కులేని వాళ్ళలాగా దిక్కు కలిగిన యేసు వైపు చూడకుండా ముందుకు పోతున్నారు. ఆ భావం మీకు అర్థమై ఉంటే, యేసు ఎందుకు ఆ మాట చెప్పాడు, మాట వెనుకొని అంతరార్థం మీకు తెలుసుంటే మీరు ఇలా ఉండరు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ఆ వచనాలు మీకు చెప్తున్నారు కానీ నాకు ఎంత ఉత్సాహాన్ని కలగజేస్తున్నాయో, ఎంత ఉద్రేకాన్ని తెప్పిస్తున్నాయో. ఉద్రేకం అంటే అరిచే ఉద్రేకం కాదు ఇది. ఆయన వచనాలు ఊరికే చదవటానికి నాకు ఇవ్వలేదన్నమాట. లేదా బైబిల్ కొనుక్కుంటాను, వీళ్ళు వచ్చు, నేను చదువుకున్నాను, 3 డిగ్రీలు ఉన్నాయి, కానీ పేజీలు తీస్తాను కానీ అస్సలు చదవను. 1, 2, 3 చదివేస్తాను. ఉన్నారండి మహాభక్తులు చర్చిల్లో, వాక్యం తీస్తారు, పేజీలు తీస్తారు, అసలు కళ్ళు చూస్తాయి కానీ ఏమి చదవరు. ఈ మాట ప్రకారం ఈరోజు నీకు నాకు ప్రభు బోధ చేస్తున్నాడు. వాక్యం చదివాను కాదు, వాక్యం విన్నాను కాదు, ఆ భావం నీకు తెలియాలి. దారి తప్పిపోయారు వాళ్ళు, భావం తెలిస్తే మళ్ళీ పరిగెత్తుకొస్తారు. స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని ఉద్దేశం తెలిస్తే నువ్వు ఇలా బ్రతకవు. దేవుని ప్రణాళిక తెలిస్తే నువ్వు ఎలాంటి భక్తి చెయ్యవు. ఆ దేవునికి నీ మీద ఉన్న ప్రేమను తెలిస్తే నువ్వు ఎలాంటి కృతజ్ఞత భక్తి చెయ్యవు. అసలు భావం తెలియలేదు కాబట్టి అల్లరి చిల్లరి భక్తి చేస్తున్నావు నువ్వు అంటాడు ప్రభు. ఇదిగో వచ్చినాం, ఆ మాట లేదు కానీ వారికి ఆ భావం తెలియజేశాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు యేసయ్య నీకు అంత అడావిడి? పోతారు ఎందుకు వాళ్ళకు ఓడబడి? యెరూషలేము అక్కడ శిష్యులు ఉన్నారు, ఇప్పటికే నమ్ముకున్నారు, అక్కడ వాళ్ళకు కొంచెం కనపడి వాళ్ళకి ధైర్యపరచు. పోయే వాళ్ళతో నీకెందుకు యేసయ్య? వాళ్ళకు ఓడని నడవటం, ప్రశ్నించటం, వాళ్ళ దగ్గర సమాధానాలు రాబట్టడం, మళ్ళీ వాళ్ళకి టీచింగ్ క్లాసు నడుస్తూ, టీచింగ్ భావం. నేనంటాను బైబిల్ తరగతులు అంటారు కదా, టీచింగ్ క్లాసెస్ అవి. ఒక్కొక్కసారి ఇలాంటి ఆరాధనలో అక్కడొక మాట, ఇక్కడొక మాట, అక్కడొక వచ్చిన, ఇక్కడొక వచ్చిన, అలాగున ఒక హారం కూర్చున్నట్టు ఒక సబ్జెక్ట్ మీ ముందుకు రావచ్చు. కానీ ఈ బైబిల్ తరగతుల్లో ఇలాగున పరిశుద్ధాత్ముడు మనకు బోధ చేస్తాడు. ప్రతి మాటకు భావం తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది భక్తి కోసం బైబిల్ క్లాస్ కాదు. భావం తెలుసుకుంటే వాక్యం ఏమవుతుంది? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనతో మాట్లాడు ఏమైనాయి? మన గుండెలు మండాయి. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చేసింది, ఎమ్మాయి దగ్గరకు వచ్చేసింది. ఇంకెంతో దూరం లేదు. ఆయన వైఖరి చూస్తే, బాటసారి మనకైతే యేసని తెలుసు, ఆయన వైఖరి చూస్తే ఇంకా కొంత దూరం వెళ్ళిపోతున్నట్టుగా కాస్త హడావిడిగా ఉన్నాడు. చెప్పేదేదో చెప్పాను, వివరించి చెప్పాను అంటూ ఆయన ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా ఉంది ఆయన వైఖరి చూస్తే. అప్పుడు వీళ్ళు ఏమన్నారట ఇద్దరును? ఇంకా కొంత దూరం వెళ్ళుచున్నట్టుగా కనపడగా వారు, సాయంకాలం అయిపోతుంది, ప్రొద్దుగునుకుపోతా ఉంది, బాబు ఈరోజు మాతో కూడా ఉండొచ్చు కదా అని ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఎందుకంటే ఈయన ఆ మోషే నుంచి ధర్మశాస్త్రం అన్నీ వివరించి చెప్పడం చూస్తే ఇంకా ఈయన మాటలు వినాలని ఉంది. స్తోత్రం కలుగును గాక. ఇంకా వినాలని ఉంది. ఎందుకంటే కింద లేఖనాలు చదివి ముగించాను. ఆయన మాట్లాడుతుంటే మన గుండెలు ఏమయ్యాయి? మండాయి. పరిశుద్ధాత్మ మాట్లాడుతుంటే హృదయంలో నొప్పైనా రావాలి, దారి తప్పిపోతుంటే మంటైనా రావాలి. అది దేవుని ఆత్మకార్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాకమ్మ కథలు, ముసలమ్మ ముచ్చట్లు వద్దు, అలాంటి సభలు వద్దు, అలాంటి ప్రసంగాలు వద్దు, అలాంటి ప్రసంగికులు వద్దు. కార్యాలు జరగాలి, అక్కడ ఆత్మకార్యం జరగాలి. నేను పక్షవాతంతో ఆత్మీయ పక్షవాతంతో బాధపడుతుంటే ఆరోగ్యం, ఆత్మీయ పక్షవాతం పోయి ఆరోగ్యకరమైన వాక్యం చెప్పేవాడు నాకు కావాలి. నా గుండె మండాలి, నా హృదయం నొచ్చుకోవాలి, నా కళ్ళు నీరు కాచాలి, తండ్రి అని కేకయ్యాలి. ఆత్మీయంగా దేవుడు నన్ను నిలబెట్టాలి. స్తోత్రం కలుగును గాక. లేకపోతే చచ్చిన పశువులాగా నేను ఉంటాను, నిలువెచ్చిన స్థితిలో ఉంటాను. సంఘం ఉందండి ఒక చోట ప్రకటన గ్రంథంలో, ఎంతకాలం వేడిగా, ఎంతకాలం ఇలా, ఎంతకాలం ఏంటి వేషం? కాసేపు వెచ్చన, కాసేపు చల్లన. నిలువెచ్చిన స్థితిలో ఉన్నావు, అయితే వేడిగా ఉండు, అయితే చల్లగా ఉండు. ఎలాగ నీతో ఎలా డీల్ చేయాలి? నీతో
సమయం అయిపోతూ ఉంది. ఒకరోజు వస్తుంది నిన్ను ఉమ్ము వేసే పరిస్థితి వచ్చింది, అంటే నిన్ను అసహించుకునే పరిస్థితి, లేకపోతే అసలు నీ గురించి పట్టించుకునే పరిస్థితి ఉండదు, నీకు దూరం. ఎంత మాట అన్నాడు సంఘంతో యేసయ్య, ఎంత మాట అన్నాడు సంగతి. ప్రేమ లేక కాదు, ప్రేమ కలిగే మారు మనసు పొందమంటున్నాడు. ప్రేమ లేకపోతే మౌనంగా ఉంటాడు, పోతాడు. వాడు తోకుని కూతురు వాడే పోతాడు, ప్రార్థన మానేస్తే వాడే పోతాడు, వాక్యం వదిలిస్తే వాడే పోతాడు, చర్చ రాకపోతే వాడే పోతాడు, సాక్ష్యాలు పెట్టకపోతే వాడే పోతాడు. ఎన్నిసార్లు మాట్లాడతాను నేను అనుకోడట ఆయన. దారి తప్పిన గొర్రెను దారిలోకి తెచ్చుకోవటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేయటానికి ఒకే ఒక ఆధార కారణం, నువ్వు బ్రతుకు కాలమంతా ఆయన ప్రేమ నిన్ను వెన్నంటూ వస్తూనే ఉంటుంది. ఆ ప్రేమే నిన్ను నిలబెడుతుంది. స్తోత్రం కలుగునుగాక. వాడు సాయంకాలం కావచ్చిందయ్యా, వెళ్ళొద్దయ్యా, మాతో కూడా ఉండయ్యా అని చెప్పి ఆయన బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాడు. నేనంటాను, బ్రతిమాలించుకోడలేండి, నా ప్రభు ఎక్కువ బ్రతిమాలించుకోడండి. అడగకుండానే జక్క ఇంటికి వచ్చినట్టు, బాబా నీ ఇంటికి వస్తాను పదా, నీతో ఉంటాను అన్న దేవుడు, అన్న యేసు కాస్త బ్రతిమలాడారు అన్నట్టుగా ఉండొచ్చు కదా బాబు, మాతో పాటు ఈరోజు రాత్రి అయిపోయింది కదా అని అంటే, వెంటనే యేసు వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాడు. నువ్వు ఉండమంటే ఉంటాడు, మాట్లాడమంటే మాట్లాడతాడు, భావం తెలియజేయమంటే భావం తెలియజేస్తాడు, ఆరాధన స్వీకరించమంటే స్వీకరిస్తాడు. వాకిట్లో ఉండే యేసు అంటే ఉంటాడు, వీధి గుమ్మలో ఉండే యేసు అంటే ఉంటాడు. నీ మాట విని ఓపిక తీరినా లేదు పోవయ్యా యేసు అంటే అక్కడే ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఇదంతా సంఘం గురించి మాట్లాడుతున్నా, వీధుల వాళ్ళ కోసం కాదు. రమ్మంటే వస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, భోంచేయమంటే భోంచేస్తాడు, పరిచయుడు పిలిచాడు వెళ్ళాడు, కూర్చున్నాడు భోంచేశాడు, నూనె ఇవ్వలేదట ఆయన భోంచేస్తున్నాడు, కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదట ఆయన భోంచేస్తున్నాడు. అసలు ఏం మాట్లాడలేదు. ఈవిడెవరు వస్తే ఆవిడ గురించి ఆయన విమర్శిస్తుంటే అప్పుడు మాట్లాడాడు నూనెది నీరేదని. అసలు ఏం మాట్లాడు, ఏ ఇచ్చినా ఏ ఒప్పైనా రావయ్య అంటే వచ్చేస్తాడు ఆయన, ఉండవయ్య అంటే ఉంటాడు ఆయన. చివరి వరుసలో కూర్చోబెడతావా, చివరి వరుసలో కూర్చుంటాడు. మా బంధువులందరూ వెళ్ళిపోయి ఉద్యోగం లోపల వీధి గుమ్మలకు ఉండవయ్య అంటే ఉంటాడు ఆయన. సంఘాల వైఖరి, విశ్వాసాల వైఖరి, ఎవరైనా స్వస్థతలు తెచ్చినవాడా, ఎవరైనా ఇళ్ళు వాక్యాలు ఇచ్చేవాడా, ఎవరైనా పదవులు హోదాలు ఇచ్చేవాడా, ఎవరైనా నీకు నాకు నరకపు మంటలు తప్పించడానికి తాను నరకపు హింసల్లోకి వెళ్ళినవాడు. మొదటి వరుసలో కూర్చోబెడతావు, మొదటి వరుసలో ఫస్ట్ ప్లేస్లో కూర్చోబెడతావు, చివరి వరుసలో కూర్చోబెడతావు, అసలు భోజనం చేయడానికి వీల్లేదు, వీధములు ఉండు అన్నట్టుగా ఉంటావు. సంఘమా, ఇప్పుడు నీ చేతిలో నా చేతిలో ఉంది చివరి దినాలు. స్తోత్రం కలుగునుగాక. ఫస్ట్ ప్లేస్లో వేసి ఉంచుతావా, లాస్ట్ ప్లేస్లో వేసి ఉంచుతావా? ఈరోజు వాక్యం ప్రకారం చెప్తే అమ్మ ఫస్ట్ ప్లేసా, అయ్య ఫస్ట్ ప్లేసా, భార్య ఫస్ట్ ప్లేసా, బిడ్డ ఫస్ట్ ప్లేసా? ఆది కాడ నుంచి చూసుకుంటూ వస్తే నేను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తానో ఆ చోటు కన్నా పై చోటు దేవునికి కావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రేమించొద్దనడు, బట్ ఫస్ట్ ప్లేస్ బిలాంగ్స్ టు గాడ్. Priority belongs to God. A seniority belongs to God. He must be the Lord for our life. 2వ స్థానంలో ప్రభు కాదైనా, 10వ స్థానంలో ప్రభు కాదైనా, 100వ స్థానంలో ప్రభు కాదైనా, నో వే. ప్రభు అంటే నెంబర్ 1 ఇన్ మై లైఫ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నాకు ముఖ్యం. ఆయన తర్వాతే ఏమైనా, ఆయన మాట తర్వాతే ఏమైనా. వారితో కూడా భోజనం చేశాడు. వాళ్ళు ఏం చేస్తారు, బాబు మా దగ్గర ఒక రొట్టె ఉంది, ద్రాక్షరసం ఉంది, దా సప్పర్ తిందాం. ఎందుకంటే బాటసరిగా కనపడుతున్నాడు, దారిపోయి దానిగా కనపడుతున్నాడు. చాలా వాక్యం చెప్పాడు, చాలా వింతగా చెప్పాడు. అసలు ఎప్పుడు ఎలాంటి బోధ వినలేదు. ఎంత బాగుందో. మాతో పాటు భోంచేయి బాబు అని రొట్టె తీశారు. రొట్టె తీయగానే ఈయన ఏం చేశాడు, ఐలమండ రొట్టె అన్నాడు. రొట్టె చేతుల్లో తీసుకున్నాడు. స్తోత్రం. 5 రొట్టెలైనా 2 చేపలైనా చివరికి తన యొక్క నూతన నిబంధన క్రయధనముగా విరిచే ఆ చివరి రాత్రి భోజనపు రొట్టెైనా ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు, ఏదో చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన అలవాటేనండి, ప్రార్థన చేయకుండా ఏం తినడు, ఏమి పెట్టడైనా. ప్రార్థన చేయకుండా, కృతజ్ఞత తెలియచేయకుండా ఏమి చేయడైనా. అలవాటు మనం కూడా చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టాడు. 100 మంది, ఇద్దరే. వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టాడు. అమ్మో మన యేసయ్యే. ఓ రబా షఖతర రీదరా బాబా. ఒక్కొక్కసారి మన నడకలు, పడకలు, మార్గాలు, పరుగుల వల్ల పక్క నడిచే యేసును గుర్తుపెట్టాం. మనతో మాట్లాడి యేసు స్వరాన్ని వినలేం. మనం
కానీ ఎప్పుడైతే ప్రభు వల్ల పశ్చాత్తాపంతో, విధేయతతో, ఆరాధనతో ఆ ప్రభు వల్ల తీసుకుంటామో, ఇలాగ నేను అనుకుంటున్నానో, ఆ ప్రభు వల్ల తీసుకున్నప్పుడు మన నేత్రాలు తెరవబడతాయి. వెంటనే ప్రభు మార్గంలోకి మనం పరిగెత్తుకొచ్చేస్తాం. స్తోత్రం కలుగును గాక. ఆయనను గుర్తుపట్టేశారు. అంతటా ఆయన వారికి అదృశ్యుడైపోయాడు. ఇంకోటి ఉండే ప్రసక్తి లేదు. లైన్లోకి వచ్చేసారు. ఇంకా బోధ చేశాడు, మార్గం చూపాడు, తర్వాత మీ ఇష్టం అన్నాడు, కలిసి భోంచేయన్నాడు, ఆ భోజనం కూడా తానే పెట్టాడు, అదృశ్యమయ్యాడు. అంతకుముందైతే ఊర్లోకి పోదాం అనుకున్నట్టు ఉన్నాడు, కానీ ఆయన పని పూర్తయింది. ఇంకా వేరే వాళ్ళతో ఈయన పని ఉంది. వీళ్ళు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. మంచి బోధ విన్నాము, నేత్రాలు తెరిచాడు, దైవ దర్శనం వచ్చింది మనకి, ఎవరికి కనపడేసి మనకు కనపడ్డాడు. అయ్యి బాబు ఏం కనపడ్డాడు, భలే భలే మనకు అవకాశం ఇచ్చాడు, భలే అద్భుతమైన అనుభవించాడు అంటూ వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? యెరూషలేము వరకు పరిగెత్తుకు రావాలి. వచ్చారు. కొంతమంది దేవుడు కనపడినా, దర్శనాలు ఇచ్చినా, వరాలు ఇచ్చినా, ఫలాలు ఇచ్చినా, బోధతో మాట్లాడినా వాళ్ళ దారే దారి అమ్మాయే. ప్రత్యక్షతలు పొందుతున్నా, వరాలు పొందుతున్నా, ఫలాలు పొందుతున్నా, దీవెనలు పొందుతున్నా అస్సలు యెరూషలేము వైపు మారరే, యెరూషలేము మార్గంలోకి రారే, అమ్మాయి మార్గంలోకే పోతూనే ఉంటారే, ప్రత్యక్షతలు పొందుతున్నా. ఆ రీతిగా మనం ఉండకూడదు సంగమా. వీళ్ళు చక్కటి పని చేశారు. ప్రభు ప్రత్యక్షత వచ్చింది, ప్రభు వల్ల అన్నట్టుగా స్వీకరించారు, నేత్రాలు తెరబడ్డాయి, సత్యం తెలిసింది, సర్వసత్యాలకు వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే గుండెలు మండిపోయాయి. మళ్ళీ అక్కడ కూడా యేసుప్రభు నిర్ణయం మీదే నేను చెప్పలేదు, అదృశ్యమైపోయాడు. అర్థం ఏంటి చెప్పండి? నిర్ణయం మీదే అమ్మాయి పోతారా? ఎంత చెప్పిన తర్వాత కూడా, ఎంత వివరించిన తర్వాత కూడా, మీ నేత్రాలు తెరిచిన తర్వాత కూడా, నేనే మీతో మాట్లాడాను మీకు రుజువు అయిపోయిన తర్వాత కూడా, ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు అని చెప్పిన రుజువు అయిన తర్వాత కూడా మీ మార్గం యెరూషలేము వైపా, అమ్మాయి వైపా తేల్చుకోండి. స్తోత్రం కలుగునుగా. విశ్వాసానికి వచ్చే ముందు మరణమా, జీవమా, వెలుగా, చీకట, మేల, కీడ అన్నాడప్పుడు, ఇప్పుడు అవిశ్వాసము, విశ్వాసము, యెరూషలేము వాతావరణమా, పరలోకం వెళ్ళే వాతావరణమా, లోకంలో ఉండే వాతావరణమా, శరీర సంబంధమైన వాతావరణమా, ఆత్మ సంబంధమైన వాతావరణమా? ఈ రోజైనా తెలుసుకోండి. దేవుడు మాట్లాడాడు, నాతో మాట్లాడాడు అని మనం చాలాసార్లు చెప్తుంటాం. కొన్ని మాటలు నొప్పిదో వస్తాయి, కొన్ని మాటలు చాలా తీవ్రంగా ఉంటాయి. నా మేలు కొరకు, నా బాగు కొరకు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు కూడా ప్రభు ఏం చేస్తే చెప్పండి, అంత సూటిగా మాట్లాడిన తర్వాత కూడా అమ్మ బొమ్మ అని పైకి చేతి పట్టుకోండి. ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో. యెరూషలేము కావాలా, అమ్మాయి కావాలా? అమ్మాయి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. యెరూషలేము కావాలా, అమ్మాయి కావాలి? లోకం కావాలా, పరలోకం కావాలి? వెలుగు కావాలా, చీకటి కావాలి? ఈవెన్ టుడే వాళ్ళు శిష్యులండి, అవిశ్వాసులు కాదు. నమ్ముకుంటారు నమ్ముకోరని కాదు, వాసన తీసుకుంటారు కాదు, విశ్వాసులు వాళ్ళు, శిష్యులు వాళ్ళు. ఒకసారి మార్గం తప్పినప్పుడు ఆ రోజు నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నేను యెరూషలేము కావాలా, అమ్మాయి కావాలా, ప్రభు కావాలా, లేకపోతే లోకం కావాలా? ఈరోజు నువ్వు తేల్చుకో. ప్రత్యక్షత ఇచ్చాడు, భావం చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? కరెక్ట్ పని చేశారు. పోదాం పద. యెరూషలేము పోయి శిష్యులందరికీ కూడా మనకు ఆయన ఇచ్చిన దర్శనాన్ని చెప్పుదాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి కన్నులు తెరవబడి 37వ వచనం, ఆయన గుర్తుపట్టేశారు. అంతటా ఆయన వారికి అదృశ్యుడైపోయాడు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను, మళ్ళా చెప్తున్నాను, ముసలమ్మ ముచ్చట్లు మీ మనసులను, నా మనసులను బంధించలేవు. ముసలమ్మ ముచ్చట్లు, వంశావళులు, ఆ హిస్టరీలు, ఆ పొడుపు కథలు నోవి. లేఖనములు నిన్ను మండిస్తాయి, లేఖనములు నన్ను బ్రతికిస్తాయి, లేఖనములు నన్ను విశ్వాసంలో నడిపిస్తాయి. లేఖనం ప్రభు కోసం బ్రతకాలి, చావనైనా చేస్తారు ప్రభు కోసమని రోషం తెప్పిస్తాయి లేఖనాలు. నువ్వు కథలు చదివితే అంతే, నువ్వు లేఖనాలు చదివితే చాలా పైకి వస్తావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేఖనములు మనకు బోధపరచుచున్నప్పుడు, మన చదువుకుపోయంగానే ఆయన వివరించి చెప్పాడు. బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని. ఒకడంటే నాకు అలాగైంది బ్రదరు, ఆయన మాట్లాడుతుంటే మంట వచ్చేసింది అనుకో, అయ్యయ్యో ఇలాంటి చేశాడు, అలా చేశాడు, ఇలా ఉండాలి కదా అని లోపల పశ్చాత్తాపం. నాకు అలాగైంది బ్రదరు, నాకు అలాగైంది బ్రదర్. ఇద్దరు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మరి ఏం చేయాలి? ఏం డిసిషన్ తీసుకోవాలి? 33 ఆ గడియలోనే, అప్పుడే, మళ్ళీ ఆలోచన లేదు, మళ్ళీ కనిపెట్టేటాలు లేవు. అమ్మాయి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుని మళ్ళీ వద్దాం యెరూషలేము, ఎందుకు బయలుదేరాం కదా అని అనుకోలేదట. ఆ గడియలోనే, అప్పుడే, ఆ మంట పుట్టినప్పుడే, ఆయన మాట్లాడినప్పుడు, ఆయన అదృశ్యమైనప్పుడే, ఆ గడియలోనే వారు లేచి ఆలస్యం చేయకుండా యెరూషలేము వైపు తిరిగి పరిగెత్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వైపు తిరుగు, దేవుని వైపు తిరుగుదాం బిడ్డ, దేవుని వైపు తిరుగుదాం. వద్దొద్దు లోకంలో ఉంటాం, లోకానుసారంగా ఉండొద్దు, లోకం కోసం ఉండొద్దు.
లోకంలో ఉన్న ప్రభు కోసం ఉందాం. యెరూషలేములో ఉన్నట్టు యెరూషలేము సంబంధులుగా మనముందాం. మనం తీసుకునే నిర్ణయాలు రేపు నిర్ణయాలు కాకూడదు, డిసెంబర్ నిర్ణయాలు కాకూడదు, ఉపవాస ప్రార్థన నిర్ణయాలు కాకూడదు, పిల్లోడు పుట్టాక నిర్ణయాలు కాకూడదు, పెళ్లి చేసుకున్నాక నిర్ణయాలు కాకూడదు. నోవే, ఆ గడియలోనే నీతో దేవుడు మాట్లాడుతుంటే అప్పుడు నేను తీసుకోవాలి. వెంటనే వాళ్ళు యెరూషలేము బయలుదేరారట. ఒకడితో ఒకడు చెప్పుకున్నారట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆరాధన సమయం పూర్తవుతోంది. కానీ యేసు చనిపోతే పాప క్షమాపణ అదొక భాగం. క్రీస్తు చేసిన యేసు ప్రభుని తండ్రి పంపించిన ఆ ప్రణాళికలో ఒక పార్ట్ ఆయన చనిపోవటం, మన పాపల మీద చనిపోయి క్షమాపణ, శిక్ష లేకుండా చేసేయడం. ఆయన సమాధి గెలిచి లేవకుండా ఉండిపోయాడు అనుకోండి, దెర్ ఇస్ నో పవర్, దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ అస్. ఆయన తిరిగి లేచాడు కాబట్టే మనకు నిరీక్షణ. స్తోత్రం కలుగును గాక. ఆయన తిరిగి లేకపోతే ఏమి లేదు, తిరిగి లేవకపోతే ఏమి లేదు. ఆయన పునరుద్ధానుడు అవటం ద్వారా దాదాపు 7 విషయాలు వివరించను. కానీ మొదటి మాట, ఆయనను తండ్రి అంగీకరించాడు. తన రక్తపు పాత్ర చేతబట్టి దేవుని గొరపలు ఆయన ముందుకు వెళ్ళి, తండ్రి వారి పాపం వెతి విదుగో నేను చిందించిన చిత్తానుసారమైన రక్తం తండ్రి స్వీకరించాడు. తన సింహాసనం మీద ప్రక్కన కూర్చుని పెట్టాడు. ఎప్పుడైతే తండ్రి యేసు త్యాగాన్ని, ఆ రక్తాన్ని అంగీకరించాడో వెంటనే మనకు ఎష్యూరెన్స్ ఏంటి చెప్పండి? మనకు వచ్చిన ధీమా, హామీ, భరోసా ఏంటి చెప్పండి? యేసును తండ్రి అంగీకరించాడు. యేసు ద్వారా నేను తండ్రి చేత అంగీకరించబడుతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసు అన్నాడుగా, నా ద్వారానే తండ్రి మిమ్మల్ని అంగీకరిస్తాడు, నా ద్వారానే, వితౌట్ మీ. కనుక యేసు తిరిగి లేవకపోతే ఆ రక్తం పట్టుకెళ్ళేవాడు ఏరి? యేసు సమాధులైన మట్టిలో మట్టి అయిపోతే తండ్రి ముందు నిలబడేవాడు ఏడి? విజ్ఞాపన చేసేవారు ఏరి? ఆ నివాసాలు సిద్ధపరిచేవారు ఏరి? స్తోత్రం కలుగును గాక. మన కొరకు తండ్రి పక్కన కూర్చొని ఇప్పటికీ విజ్ఞాపన చేసేవారు ఏరి? ఆయన తిరిగి లేచాడని నమ్మకపోతే ఈ వాగ్దానాలన్నీ సొచ్చులు పుచ్చులే, మనకి వేస్ట్, పాటలకు ఉంటాయంతే. ఆయన తిరిగి లేచాడని నమ్మితే ఈ మిగిలిన వాగ్దానాలు, ఆయన మరలా నా కోసం రాబోతున్నాడు, మహిమలో నాకు చోటు ఇవ్వబోతున్నాడు, ఒక ప్రత్యేక భవనం నా కోసం సిద్ధపరచబోతున్నాడు, నా కొరకు తండ్రి ప్రక్కన ఇప్పటికీ కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు బలియాగని తండ్రి అంగీకరించాడంటే నా పాపమంతా కడిగేసి తండ్రి కూడా నన్ను యేసులాగా పరిశుద్ధుడుగా అంగీకరిస్తున్నాడు. ఈ హామీలన్నీ నాకు దక్కాలి, నమ్మాలంటే యేసు సమాధిని కలిసి తిరిగి లేచాడని నమ్మాల్సిందే. నమ్మిన వారికే ఈ భరోసాలు, నమ్మిన వారు బితుకుమంటూ ఎందుకు పనికి మళ్ళీ విశ్వాస జీవితం జీవిస్తూ ఉంటారు. కొంతమంది అసలు పునరుద్ధానమే లేదని బోధ చేస్తారు, కొంతమంది పునరుద్ధానం లేదని కొన్ని వచనాలు తీసి మరీ చెప్తారు. వ్యర్థం, మీ విశ్వాసం వ్యర్థం. లోకంలో ఉన్నటువంటి సంపదలు, ఆస్తులు, ఆరోగ్యాలు ఇవి పొందుకోవటానికే యేసు. తుఫాను లాగిపోవాలి, పంటలు బాగా పండాలి, దీనికోసమే యేసు వచ్చాడు. మన విశ్వాసం యుద్ధం లోక సంబంధంగా, భూ సంబంధంగా ఇవి పొందుట కోసం యేసు వచ్చాడు, ఇవి పొందుట కోసం యేసు చచ్చిపోయాడు అనుకుంటే వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫెయిత్? ఈ విశ్వాసం వ్యర్థం. యేసు తిరిగి లేచాడు, మరణానికి లేచాడు. ఏం భరోసా ఇచ్చాడు? మీ మీద కూడా మరణపు ముళ్ళు ఉండదు, మరణం కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యదు. నేను మరణం గెలిచిన వాడను, మిమ్మల్ని కూడా మరణం ఏమి చేయదు, మరణం నుంచి నేను మిమ్మల్ని తప్పిస్తాను. శరీర సంబంధమైన మరణం రావచ్చేమో, కానీ ఆయన అంటున్నాడు రెండవ మరణం మీకు లేదని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు ఆయన. నమ్మిన వారి